నమస్తే. అందరికీ స్వాగతం. ఏపీపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈరోజు శాతవాహనుల చరిత్ర, ఆంధ్రుల చరిత్రలో భాగంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌లకు సంబంధించి ఆంధ్రుల చరిత్రలో శాతవాహన రాజుల యొక్క రాజకీయ పాలన, సాంఘిక, ఆర్థిక పాలనకు సంబంధించి ఈ క్లాస్‌లో చూద్దాము. బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి మెయిన్‌గా నేను ఈ బుక్‌ని ప్రామాణికంగా తీసుకొని మాత్రమే మీకు క్లాస్ చెప్తున్నాను. అయితే కొంత అక్కడక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా కవర్ అయ్యే విధంగా ఖమ్మంపాటి సత్యనారాయణ గారి బుక్ నుంచి కూడా ఆంధ్రుల సంస్కృతి చరిత్ర 1 ఈ 2 బుక్‌లు ఉన్నాయి. ఖమ్మంపాటి సత్యనారాయణ గారివి ఈ బుక్ నుంచి కొంత పార్ట్ అనేది కొద్దిగా అక్కడక్కడ మనకు కావాల్సిన ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కవర్ అవుతాయనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అయితే క్లాస్‌లోకి వెళ్దాం. ఈ శాతవాహనుల పరిపాలన రాజుల గురించి చూసాము ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు శాతవాహనుల యొక్క పరిపాలనా విధానం, పాలన గురించి మనం తెలుసుకుందాం. ఈ పాలన విషయానికి వచ్చేసరికి రాజకీయ అంటే అడ్మినిస్ట్రేషన్, రాజ్యపాలన, అదేవిధంగా సాంఘిక మరియు ఆర్థిక పాలన గురించి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. పాలనా విధానంలో శాతవాహనులు ఏ విధంగా ఒక రాజ్యపాలన చేశారనే విషయానికొస్తే, సార్వభౌమతో పాటు పాలనా విధానంలో అనేక అంశాలను ఈ మౌర్య చక్రవర్తుల నుంచి శాతవాహనులు తీసుకున్నారనమాట. అందులోను ముఖ్యంగా మానవ ధర్మశాస్త్రం, కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం నుంచి వీళ్ళకి కావలసిన విషయాలు గ్రహించారు. అవి వీళ్ళకి మార్గదర్శకాలుగా ఉన్నాయి. దేశ కాలానుగుణంగా, కాలంతో పాటు దేశంలో పాలనా విధానం ఏ విధంగా చేయాలనే కొత్త సాంప్రదాయాలను కూడా నెలకొల్పిన వారు శాతవాహనులు. అలా నెలకొల్పి భావితరాల వారికి అందించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం సమ్మతమైన రాచరికం అనేది శాతవాహన రాజ్యాంగానికి మూలం. ఈ ధర్మశాస్త్ర సమ్మతమైనటువంటి ఏదైతే రాచరికం ఉంటుందో, రాజు పాలన ఎలా జరిగేదంటే ధర్మశాస్త్రబద్ధంగా జరిగేది. అదే ఈ శాతవాహన రాజ్యాంగానికి మూలం అని చెప్పడం జరుగుతుంది. అయితే శాతవాహన రాచరికం మాతృస్వామ్యపై ఆధారపడిందని కొందరు చెప్తున్నారు. ఎవరంటే ఎందుకు అలా చెప్పారు అన్నప్పుడు, శాతవాహన రాజులు ధరించిన మాతృ సంజ్ఞలు అంటే వాళ్ళ యొక్క పేరు ముందు తల్లి యొక్క పేరును పెట్టేసుకొని వాడుకునేవాళ్ళు. అది మాతృ సంజ్ఞలు అనేవాళ్ళు. అంటే దీన్ని బేస్ చేసుకొని కొందరు శాతవాహన యొక్క రాచరికం అనేది మాతృస్వామ్యంపై తల్లిని బేస్ చేసుకొని తల్లి యొక్క పేరు పెట్టుకున్నారు కాబట్టి, తల్లి ద్వారా అంటే తరతరాలుగా తల్లి వాళ్ళ అమ్మగారి పేరుతో పరిపాలన చేసేవారు అన్నట్టుగా, మాతృస్వామ్యంపై తల్లి వారసత్వంతో రాచరికం చేసేవారని చెప్పేసి, ఆ తల్లి వారసత్వం ద్వారా చేసేవారని చెప్పేసి కొందరు అభిప్రాయం. ఎందుకు అలా అన్నారంటే, వీళ్ళు కొంతమంది రాజులు, అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి, గౌతమి బాలాశ్రీ పేరును గౌతమిపుత్ర శాతకర్ణి తన పేరు ముందు పెట్టుకున్నాడు కాబట్టి, ఈ శాతకర్ణి 26వ రాజు అయినటువంటి శాతవాహన రాజు. అందుకు అలా అన్నారు. అదేవిధంగా అతని కుమారులు అయినటువంటి వాసిష్ఠి పుత్ర పులోమావి, అదేవిధంగా శివశ్రీ శాతకర్ణి, వీళ్ళు కూడా వాళ్ళ పేర్ల ముందు వాసిష్ఠి అని పెట్టుకున్నారు. అది గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క భార్య పేరు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఇద్దరు శాతవాహన రాణులో మాత్రమే ఈ యొక్క శాతవాహన చరిత్రలో బయటకు వచ్చాయి. ఎక్కువ శాతం ఎవరి పేర్లు రాలేదు. ఒకటి గౌతమిపుత్ర శాతకర్ణి, ఇంకొకటి నాగానిక. వీళ్ళ పేర్లు ఎక్కువగా వినపడతాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క శాతవాహన రాజ్య చరిత్రలో వీళ్ళ పేర్లే బాగా ఎక్కువగా ప్రసిద్ధి పొందాయన్నమాట. ఆనాటి పరిస్థితుల్లో వారు ప్రత్యేకమైన ప్రముఖ పాత్ర నిర్వహించినారని చెప్పలేము. ఎందుకంటే అది పర్టికులర్గా చెప్పలేము. దానికి సంబంధించి మనకు ఆధారాలు అనేవి కరెక్ట్గా కావాలి. కానీ నాగనికకు సంబంధించి ఆమె పరిపాలన చేసింది. శాతకర్ణి చనిపోయిన తర్వాత పిల్లల్ని, చిన్న వయసులో ఉన్న వేదశ్రీ కానీ, వీళ్ళు వాళ్ళ యొక్క కుమారులు చిన్న వయసులో ఉన్నప్పుడు తను రాజ్యపాలన చేసిందని మనం చదువుకొని ఉన్నాం. అయితే వంశనామము ఇక్కడ పితృస్వామ్యం, శాతవాహన రాచరికం పితృస్వామ్యం అనడానికి శాతవాహనుడు అనే రాజు ద్వారా వచ్చిందని ఇంతకుముందు తెలుసుకున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని ఈ పితృస్వామ్య వ్యవస్థ వచ్చినట్టు చెప్పొచ్చు. గౌతమిపుత్రుడు కులపురుష పరాంపరాగత విపుల రాజ్యం అంటే కులపురుషుడైనటువంటి రాజ్యాన్ని పొందాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది గౌతమిపుత్రుడు గురించి.
పొందాడంటూ బాలాశ్రీ వివరించింది. ఈ గౌతమి బాలాశ్రీ ఏమని వర్ణించింది? గౌతమి పుత్రుడు కులపురుష పరంపరాగత విపుల రాజ్యం. అంటే ఆ యొక్క శాతవాహనుడనే రాజు నుంచి ఇతను వారసత్వం అనేది తీసుకున్నాడు. వాళ్ళ నాన్న తర్వాత గౌతమి పుత్ర శాతకర్ణి తీసుకున్నాడు అని చెప్పేసి. అంటే తండ్రి తర్వాత వారసుడు ఈ రాజ్యాన్ని పాలించే విధంగా మనం పాలించే రాజరికం అనేది చూస్తూ ఉన్నాం. అందుచేత మాతృస్వామ్యం గాక తండ్రి ద్వారా సింహాసనాన్ని పొందటమే శాతవాహనుల రాచరిక సాంప్రదాయం అని స్పష్టమవుతుంది. ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి పితృస్వామ్య వ్యవస్థ అనేది ఈ శాతవాహన రాజ్యంలో ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. సరే, శాతవాహన రాజులు కొన్ని బిరుదులు కలిగి ఉన్నారు. రాజా, మహారాజా అనే బిరుదులు. గౌతమిపుత్ర శాతకర్ణిని రామకేశవులతో పోల్చింది గౌతమి బాలాశ్రీ. అంటే రాజు అనేవాడు దైవాంశ సంభూతుడనే భావం. అంటే దేవుడు లాంటి వాడు అనే భావం అన్నమాట. అప్పటికే ఈ రాజుపై దైవంతో సమానం అనే ప్రజల్లో ఉండిపోయిందనమాట. రాజు నిరంకుశుడే. దేనిలో నిరంకుశుడు? ఎవరైనా తప్పు చేస్తే ఆ విషయంలో నిరంకుశుడు. కఠినంగా శిక్షించడంలో నిరంకుశుడు. ఈ రాజు మంత్రులకు ఆజ్ఞలు జారీ చేసేవాడు. సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. అంటే అందరి సైనికులకు గాని, సేనాధిపతులకు కానీ అందరికీ సర్వ సైన్యాధ్యక్షుడు. కానీ ప్రజాకంటకుడు కాదు. ప్రజలను హింసించేవాడు కాదు అని చెప్పడం జరిగింది. రాజులుగా వారి ఆదర్శాల అత్యున్నతములు. అవి ఎలాంటివంటే శబ్దార్థ, గాంధర్వ, గణిత, న్యాయాది శాస్త్రాలలోనూ రాజోచిత సైనిక విద్యలను ప్రవీణులై మత, సాంఘిక, రాజకీయ శాంతి భద్రతలు రక్షించడంలో ఇవి రాజులు అనేవాళ్ళు చాలా శ్రద్ధ వహించారు. ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో, అన్ని శాస్త్రాల్లో సకల శాస్త్ర పారంగతులు. అంటే అన్నిట్లో కోవిదులయ్యారు. గొప్పవాళ్ళుగా ఉండేవాడే రాజు అని. మత, సాంఘిక, రాజకీయ శాంతి భద్రతలు రక్షించడంలో కూడా రాజు అనేవాడు ప్రముఖ పాత్ర పోషించాడు. అదేవిధంగా ప్రజలకు ఆదరించేవాడు ప్రజల్ని బాగా. వీళ్ళు ఆదరించే సంస్థలను పోషిస్తూ ప్రజల సుఖదుఖాల్లో భాగస్వాములుగా ఉండేవాళ్ళు రాజులు. ఇందులో ముఖ్యంగా శాతవాహన రాజుల్లో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి కానీ గొప్ప గొప్ప ఈ శాతవాహన రాజులు. శాతవాహన సామ్రాజ్యం కేంద్రీకృతమైన సామ్రాజ్యం కాదు. ఎందుకంటే ఒక చోటే ఉండి రాజ్యపాలన చేసేవాళ్ళు కాదు. వీళ్ళ రాజ్యపాలన ఎలా ఉండేదంటే అన్ని వైపులా డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్లో ఉండేది. అంటే ఒక రాజవంశాన్ని వీళ్ళు ఒక రాజుని ఓడించారంటే ఆ రాజును ఓడించి చంపేయటమో లేదా కారాగారం పాలు చేయకుండా ఆ రాజులకి వాళ్ళ రాజ్యాన్నే ఇచ్చి ఆ రాజులను సామంత రాజులుగా చేసుకునేవాడు. ఈ విధంగా రాజ్యం డీసెంట్రలైజ్డ్ చేసేసి పాలన సాగించారు శాతవాహన రాజులు. అందులో ముఖ్యంగా కొల్హాపూర్ ప్రాంతంలో కురువంశం, మైసూర్లో చుటు వంశం, విజయపూరిలోని ఇక్ష్వాకుల వంశం సామంత వంశాలే. ఇవన్నీ సామంతులు. వీళ్ళంతా సామంతులు. అటు కొల్హాపూర్లో వంశం, మైసూర్, విజయపూరి అంటే మన నందికొండ, నాగార్జున సాగర్లో ఉన్నటువంటి విజయపూరి రాజధానిగా పాలిస్తున్న ఇక్ష్వాకులు. అందులో గొప్పవాడు వశిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. ఇతను కూడా సామంత రాజులే. వీరు శాతవాహనులకు వలె మాతృ సంఘం ధరించి నాణ్యాలు ముద్రించే అధికారం కలిగారు. వీళ్ళు కూడా సామంతులు ఏం చేశారంటే శాతవాహనులు ఫాలో అయ్యారు. ఏ విధంగా శాతవాహనులు మౌర్యులను ఫాలో అయ్యారో అదేవిధంగా ఈ మిగిలిన సామంత రాజులు ఎవరైతే ఉన్నారో మాతృ సంఘులను అంటే తల్లి పేరును తమ యొక్క పేరు ముందు పెట్టుకునే ఆచారాన్ని వీరు కూడా పాటించారు. మహారాష్ట్ర ప్రాంతంలో మహారథి, మహాభోజ బిరుదులు ధరించిన పాలకులు సైతం శాతవాహన సామంతులేనని చెప్పవచ్చు. మహారాష్ట్రలో కూడా కొంతమంది మహారథి, మహాభోజ అనే బిరుదులు కలిగినటువంటి అంగీలు వీళ్ళంతా కూడా ఈ శాతవాహనలో కింద సామంతులుగా ఉండేవాళ్ళు. ఈ సామంత వంశాలతో శాతవాహనులు వివాహ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు. ఎగ్జాంపుల్ నాగనిక. ఈ సీముకుడు అక్కడ ఉన్న దేవి నాగనిక వాళ్ళ నాన్నగారితో వివాహ సంబంధం ఏర్పరచుకొని మొదటి శాతకర్ణికి దేవి నాగనికతో వివాహాన్ని జరిపించాడు. అలా అక్కడ ఉన్న ఆంగేయ వంశానికి మహారథులకు వీళ్ళకి మధ్య ఇట్లాంటి వివాహ సంబంధాలు ఉండేవన్నమాట. మిగిలిన సామ్రాజ్య భాగాలు రాజపాలనలో ఉండేవి. ఏవైతే ఇక్ష్వాకు సామంత రాజ్యాలు కాకుండా మిగిలిన సామ్రాజ్య భాగాలు ఏవైతే ఉండేవో అవి రాజపాలనలో ఉండేవి.
ఉన్నతోద్యోగి బృందం సహాయంతో రాజులు పరిపాలన సాగించేవారు. రాజు కింద చాలామంది ఉన్నతోద్యోగులు ఉండేవాళ్ళు. వాళ్ళేం చేసేవాళ్ళంటే ఈ రాజ్యపాలన చేసేవారనమాట. అందులో విశ్వాసామాత్య, రాజామాత్య, మహామాత్ర, మహాతారక, భాండాగారిక, హెరణిక, ప్రతిహార, లేఖక, నిబంధకార, పట్టిక పాలక అనే ఉద్యోగులు కొన్ని శాసనాల్లో ఈ సామంతరాజులతో పాటు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నగరంలో ఒక కార్యాలయం ఉంటుంది. రికార్డ్ రూమ్ అని, రికార్డ్ ఆఫీస్ అని. ఉద్యోగులకు జీతాలు వీళ్ళకి అక్కడ పనిచేసేటువంటి రాజు కింద పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు ధన రూపంలోనే చెల్లించేవాళ్ళనమాట. అయితే ఇక్కడ ఖమ్మంపాడి సత్యనారాయణ గారి నుంచి కొంత పార్ట్ తీసుకున్నాం. అయితే ఈ రాష్ట్రాలని జెప్పేసి కొంతమంది తర్వాత ఈ బిఎస్ఎల్ హనుమంతరావు తర్వాత స్లైడ్స్‌లో బిఎస్ఎల్ హనుమంతరావు గారు రాష్ట్రాలకు ఎవరు రా మెయిన్ హెడ్‌లు ఉండేవాళ్ళో ఆళ్ళ గురించి కూడా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ రాష్ట్రాలు అనేవి ఉండేవి. ఆ రాష్ట్రాలకు అమాత్యులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు మెయిన్ హెడ్‌లు. ఈ రాష్ట్రాలు పై చెప్పిన సామంతుల అధికారంలో ఉండేవి. ఈ సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారంలో రాష్ట్రాలు ఉండేవి. ఈ రాష్ట్రాలు ఆహారాలుగా విభజించబడేవి. ఆహారాలంటే ఇప్పుడు మనం ఏదైతే జిల్లాలున్నాయో, ఆ జిల్లాల కింద ఆహారాలు మండలాలు అనుకోవచ్చు మనం. మండలాలుగా ఆహారాలుగా విభజించబడాయి. అందులో ముఖ్యంగా సోపాహార, గోవర్ధనాహార, మామలాహార అనేవన్నమాట. అమాత్యులనబడే అధికారుల ఆధీనంలో ఇవి ఉంటాయి. ఒకప్పుడు సామంతులతో పాటు సామంతుల యొక్క అధికారంలో ఉండేవి. వాటికి ఎవరి ఆధీనంలో ఉండేవంటే సామంతుల రాజుల యొక్క అధికారంలో ఉన్నాయి. ఎవరి ఆధీనంలో ఉండేయంటే ఈ యొక్క అమాత్యులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆధీనంలో. ఈ అధికారం వంశపారంపర్యం అనేది కాదు. అంటే ఒకళ్ళ తర్వాత ఒక అమాత్యుడి తర్వాత అతని కొడుకుకి రావడం అనేది జరిగేది కాదు. ఆ అమాత్యుడు ఉండే ప్రదేశాన్ని బట్టే ఆహార అని పిలువబడుతుంది. అమాత్యుడు ఎక్కడైతే ఉంటున్నాడో ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం దాన్ని ఆహారం అని పిలిచేవాడు. ఆ అమాత్యులు మత సంస్థలకు భూములిచ్చినా, దానం ఇచ్చినా, ప్రభువు ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాల ప్రకారమే చేస్తారు. ఈ అమాత్యులు ఏం చేసేవాళ్ళంటే రాజు ఆదేశాల మేరకే ఎవరికైనా బ్రాహ్మణులకు గాని, బౌద్ధులకు గాని, భిక్షువులకు గాని భూములిచ్చినా, దానం ఇచ్చినా ప్రభు ఆదేశాల ప్రకారం మాత్రమే వాళ్ళు ఈ యొక్క ఆదేశాలను పాటిస్తూ దానాలు ఇచ్చేవాళ్ళనమాట. అదేవిధంగా శాసనాల్లో ఉన్న ఆదేశాల వివరాలు చూస్తే వారికి స్వతంత్రంగా వ్యవహరించే అధికారం ఏమాత్రం లేదు అని అంటే ఇక్కడ మనం చూసాం. వాళ్ళు వంశపారంపర్యంగా కాదు, రాజు ఆజ్ఞ మేరకే వీళ్ళు దానాలు చేసినా, భూములు ఇచ్చినా ఉండేవి. దీనికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి స్వతంత్ర అధికారం అనేది ఉండేది కాదు. అంటే ఈ శాసనాల్లో వీటి గురించి తెలుస్తూ ఉంది. వీరితో పాటుగా మహాసేనాధిపతులు ఉండేవారు. మహాసేనాధిపతులు అనేవాళ్ళు ఉండేవారు. వీళ్ళకి ఎలాంటి సైనిక బాధ్యతలు ఉండేవి కావు. ప్రభువు ఆదేశించినప్పుడు ఆదేశాల మేరకు వీళ్ళు వ్రాయటం వీరి బాధ్యత. ఏదో ఒక రైటింగ్ పార్ట్ అనేది వీళ్ళ బాధ్యత అనమాట. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తున్న ఘట్టంలో లేఖకుల అవసరం బాగా వచ్చి ఉంటుంది. ఇలాంటి రాసేవాళ్ళ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇలాంటి తప్పులు లేకుండా చక్కగా రాసే విధంగా ఉండేటువంటి లేఖకులు. రాసేవారి అవసరం చాలా ఎక్కువగా ఉండేది. మహాసేనాపతులను ఆహారాలకు అధిపతిగా నియమించేవారు. ఈ ఆహారాలకు అధిపతులుగా ఈ మహాసేనాపతులను కూడా నియమించేవాళ్ళు. ఈ ముందేమో అమాత్యుల ఆధీనంలో ఉండేవి. వాటికి అధికారాలు ఈ ఆహారాలు ఎవరైతే ఉన్నారో ఆహారాలకు అధిపతులు వచ్చేసేసరికి మహాసేనాపతులు అని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వ ఆదేశాలకు అక్షర రూపం ఇవ్వటం ఈ లేఖకులకు పని. అది చాలా బాధ్యతతో కూడుకున్న పని అన్నమాట. వ్రాయడంలో తప్పులు దొర్లితే వచ్చే ప్రమాదాల దృష్ట్యాను వ్రాయవలసిన ఆదేశ పత్రాలు చాలా ఉండటం దృష్ట్యాను ఒక బాధ్యత గల అధికారి క్రింద లేఖన శాఖ అవసరం పడి ఉంటుంది. ఈ ఎవరైతే మహాసేనాపతి ఉంటో వీళ్ళ కింద చాలా మంది రాసేవాళ్ళు ఉంటారు. ఇలా బాధ్యతగా రాయాలి, ఆదేశ పత్రాలు రాయాల్సి ఉంటుంది. అవి ఎలాంటి తప్పులు లేకుండా ఏదైనా ప్రమాదం దృష్ట్యా సో ఇలాంటి లేఖన శాఖ అనేది రాస్తూ ఉండేవాళ్ళ శాఖ అనేది ఉంది అని చెప్పేసి అంటున్నారు. అది కె గోపాలాచారి గారు తన యొక్క ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది ఆంధ్ర కంట్రీలో చెప్పడం జరిగింది. ప్రతి ఆహారాలో కొన్ని గ్రామాలు ఉంటాయి. ఇది మండలం అనుకున్నాం అనుకోండి. ఆ మండలం కింద మనకి ఇప్పుడు గ్రామాలు ఎలా ఉన్నాయో అదే విధంగా ఆహారం అనే దాని కింద ఆహార అనే దాని కింద కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాన్ని పాలించే అధికారిని గ్రామాధికారిని భూమిక అంటారు. మహాతారక అంటే గ్రామ ప్రభువు. మహా ఆర్యక ఆర్యక మహా ఆర్యక అంటే హిందూ మత కార్యకలాపాల నిర్వాహకుడు.
భాండాగారిక అంటే కోశాధికారి, నిబంధకార అంటే పత్రాలు నమోదు చేసే అధికారి, ప్రతిహార దూతక అంటే వీళ్ళు రాజుల యొక్క ఆదేశాలను తీసుకెళ్లేవాళ్ళు. అందులో గూఢచారులు అవ్వచ్చు, లేదా దూతలుగా వెళ్ళొచ్చు అంటూ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రాజు కింద ఉండేవాళ్ళు. ఈ గ్రామాధికారి గుమిక అనేవాళ్ళు, గుమికలనే అధికారులు కొన్ని గ్రామాల్లోనే ఉండేవాళ్ళు. కొన్ని గ్రామాల్లో మాత్రమే, ఈ మాత్రం అని చెప్పట్లేదు, కొన్ని గ్రామాల్లో ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ వీరి బాధ్యత. ఈ గుమికల యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటంటే గ్రామాల్లో శాంతి పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాలు జరగకుండా, దోపిడీలు జరగకుండా ఈ గుమికలు అనే వాళ్ళు ఆ గ్రామాల్లో ఉండి పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. దక్కన పశ్చిమ భాగంలో నాసిక్, కార్లే మొదలైన పలు తావులలో, కోస్తాంధ్రలోని అమరావతి, నాగార్జునకొండ, బట్టిప్రోలు, కొడవలి, చిన్నగంజాం మొదలైన చోట్ల, బళ్ళారి జిల్లా మేకదోని లోని దొరికిన శాసనాల్లో ఈ యొక్క అధికారులవి, సామంతులవి పేర్లు కనిపిస్తాయి. ఇలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గుమికలు గాని, సామంతులు గాని ఈ పై తెలిపిన అమరావతి, నాగార్జునకొండ, బట్టిప్రోలు, కొడవలి, చిన్నగంజాం మొదలైన చోట్ల, బళ్ళారి జిల్లాలోని మేకదోని ఈ ఏరియాల్లో, ఈ మేకదోనిలో దొరికిన శాసనాల్లో ఈ అధికారుల గురించి వివరించడం జరిగింది, ముఖ్యంగా సామంతులు కూడా. అయితే కొత్తగా ఏర్పడుతున్న ఈ గ్రామాలు కాక శాతవాహన రాజులకు సొంత భూములు గల గ్రామాలు ఉండేవి. అందులో ముఖ్యంగా 1వ నానాఘాట్ శాతకర్ణి ఎంతో ధనము, ఆవులు, ఇతర బహుమతులు కాక 13 గ్రామాలను కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్లు. అంటే ఈ రాజులకు ఏవైతే సొంత భూములు ఉన్నాయో ఆ భూముల నుంచి నానాఘాట్ శాసనం ఏమని తెలుపుతుందంటే గ్రామాలను దానం ఇచ్చేవాళ్ళు, ఆవులు, ధనము, గ్రామాలను కూడా దానం ఇచ్చేవాళ్ళు బ్రాహ్మణులకు. మనం చూస్తాం చాలా మంది బ్రాహ్మిన్స్ కి కొన్ని ఎకరాల పొలాలు ఉంటాయి, మాన్యం ఉంటుంది, దేవుడు మాన్యాలాగా వీళ్ళకి కూడా మాన్యం ఉంటుంది. అప్పుడెప్పట్లో వాళ్ళ తాత ముత్తాల కాలంలో వీళ్ళకి ఇట్లా రాజులు చదివించి ఇచ్చేవాళ్ళు, దానం చేసేవాళ్ళు వాళ్ళు చేసే పౌరోహిత్యానికి. అక్కడ ముఖ్యంగా త్రిరశ్మి కొండకు నైరుతిగా ఉన్న గ్రామాన్ని గృహాలయంలోని చైత్యాలయాల కోసం ఇస్తున్నట్లు గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనం తెలుపుతుంది. నాసిక్ శాసనంలో ఏం చెప్తుందంటే గౌతమిపుత్ర శాతకర్ణి త్రిరశ్మి కొండ అనే ప్రాంతంలో నైరుతిగా ఉన్న గ్రామాన్ని గృహాలయంలోని చైత్యాల కోసం, ఎవరైతే బౌద్ధులు వీళ్ళు ఉంటారో వాళ్ళకి పోషణ కోసం ఈ గ్రామాన్ని దానం చేశారని చెప్తున్నాడు. రాజకులు ఒక గ్రామాన్ని నిరాకరిస్తే దానికి బదులుగా గోవర్ధన మండలంలోని మరో గ్రామాన్ని వాసీకుప తటాక సమేతంగా అంటే అక్కడ అన్ని ఆ గ్రామం కింద ఉన్న తటాక, చెరువు గిరువు అన్నిటితో సహా వాళ్ళకి దానం చేసేవాళ్ళు. అంటే మంచినీళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళ దానం చేసిన ఆ ఏరియా మొత్తం వాళ్ళ కింద ఉండేది. ఇంకా అందులో వచ్చిన పన్నులు కానీ అవన్నీ దాని పోషణకే, గృహాలయాల పోషణకే శాశ్వతంగా దానం చేస్తున్నట్లు ఈ పులోమాకి సంబంధించిన నాసిక్ శాస్త్రం తెలుపుతుంది అనమాట. అంటే పిల్ల, జల్ల, గొడ్డు, గోద, తటాక, పటాక అన్ని కలిపి దానం చేస్తున్నట్లు నాసిక్ శాసనంలో, పులోమావి నాసిక్ శాసనంలో తెలుపుతుంది. తన పిత్రార్జితమైన భూమి నుంచి సుమారు నివర్తనాలను, అంటే ఒక నివర్తనం వచ్చేసి 1.5 ఎకరం, అలాంటి నివర్తనాలను ఈ సన్యాసులు లేదా భిక్షువులు, సాధువులు వాళ్ళందరికీ దానం చేస్తున్నట్లు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క మరో శాసనం నాసిక్లో దొరికిందనమాట. అలా చేసినటువంటి శాసనం కూడా నాసిక్లో దొరికింది. అంటే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి 2 శాసనాలు, పులోమావికి సంబంధించిన శాసనాలు, దాన శాసనాలు, వీటిని దాన శాసనాలు అంటారు. ఈ శాసనాలు ఇక్కడ దొరికినాయి. గౌతమిపుత్ర శాతకర్ణి మరో శాసనం నాసిక్లో దొరికిందని అని చెప్తున్నాడు. పరివ్యాజకులు అంటే ఈ యొక్క గొప్ప గొప్ప సన్యాసులు లేదా మన ఋషులు వీళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించి. దానం అన్నది గ్రామం నుంచి ప్రభుత్వానికి చెల్లించే పన్నుకు మాత్రమే పరిమితం. దానం అనేది గ్రామం నుంచి ప్రభుత్వానికి చెల్లించే పన్నుకు మాత్రమే పరిమితం. ఏదైతే పన్ను గ్రామం ప్రభుత్వానికి చెల్లిస్తుందో అలాంటి పన్ను ఈ యొక్క దానానికి కిందకి వెళ్ళిపోతుంది. అంటే గ్రామం నుంచి అందులో వచ్చే పన్నులు, గ్రామం దత్తత చేసిరంటే అందులో ఏమైనా పన్నులు వస్తే ఆ గృహాలయాలకు పోషణకి వెళ్ళిపోతాయి. ఆ పన్నులు పెంచకూడదు. గ్రామం నుంచి ఇతర ఆదాయాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. వాలూరక బౌద్ధారామానికి మహారథి వశిష్ఠపుత్ర సోమదేవుడు ఒక గ్రామాన్ని దానం ఇచ్చినట్లు తెలిపే కార్లే గృహాలయంలోని శాసనం గురించి పైన చెప్పబడింది. దాన్ని బట్టి అంటే ఇక్కడ కొంతమంది సామంతులు కూడా వశిష్ఠపుత్ర సోమదేవుడు అనే ఆయన కూడా ఒక గ్రామాన్ని దానం ఇచ్చినట్లు కార్లే గృహాలయ శాసనంలో తెలపడం జరిగిందనమాట. దేనికి? వాలూరక బౌద్ధారామానికి.
మహారథి. వీళ్ళు మహారథులు లేదా ఇందాక మనం చెప్పాం గదా! వాళ్ళు గూడా మహారథులు గూడా బిరుదు కలిగినటువంటి ఆంగీయులు గాని, వీళ్ళంతా గూడా సామంతులుగా ఉండేవాళ్ళు. వీళ్ళు గూడా దానాలు చేసేవాళ్ళు. ఈ శాతవాహనుల్లాగా అని జెప్పేది. అలాంటి దానికి సంబంధించిన శాసనం ఎక్కడ దొరికిందంటే, కార్లే గుహలోని ఒక శాసనంలో దొరికింది. దీనిని బట్టి ప్రభువులకే కాక సామంత రాజులకు కూడా కొన్ని గ్రామాలు సొంతానికి ఉన్నట్లు అర్థమవుతుంది. అంటే వీళ్ళకి గూడా కొన్ని గ్రామాలుంటాయి. రాజుకు కొన్ని గ్రామాలుంటాయి. కొంత రాజ్య భాగమే గాకుండా కొన్ని గ్రామాలుంటాయి. అలాంటి వాటిని దానం ఇస్తుంటాడు రాజులు. అందులో సామంతులకు కూడా అట్లాంటి గ్రామాలుండేయి. ఇక్కడ దానికి అర్థం అండి. హిందూ మతాన్ని అనుసరించిన శకరాజులకు కూడా సొంతానికి గ్రామాలున్నాయి. శకరాజులకు కూడా హిందూ మతాన్ని ఎవరైతే అనుసరిస్తున్న శకరాజులు కూడా వాళ్ళ సొంతగా గ్రామాలుండేవి. వాటిని బ్రాహ్మణులకు దానం చేసినట్లు కూడా శాసనాలున్నాయి. అందులో ముఖ్యంగా ఈ శకరాజులైనటువంటి క్షాత్రప నహపానుని అల్లుడు రిషభదత్తుడు దేవుళ్ళకు, బ్రాహ్మణులకు 16 గ్రామాలు దానం చేసినట్టు, అదేవిధంగా ఏటా 1,00,000 బ్రాహ్మణ్యానికి సమారాధనలు జరిపినట్లు, 8 మంది బ్రాహ్మణులకు వివాహాలు చేసినట్లు, 3,00,000 గోవులు, ఎంతో బంగారం బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్లు వీళ్ళ యొక్క శాసనం అయినటువంటి నాసిక్ శాసనంలో తెలపబడింది. తన నగరానికి వాయువ్యంగా ఉన్న 700 నివర్తనాల భూమిని, ఒక నివర్తనం అంటే 1.5 ఎకరం, అలాంటి 700 నివర్తనాల భూమిని అశ్వభూతి అనే బ్రాహ్మణుడి వద్ద 4,000 కర్షపణాలకు కొని రిషభదత్తుడు దేశం నలుమూలల నుంచి వచ్చి తన గృహాలయంలో నివసిస్తున్న యోగులైన బ్రాహ్మణుల పోషణార్థం దానం చేసినట్లు మరొక శాసనం తెలుపుతుంది. అశ్వభూతి అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడి దగ్గర 4,000 కర్షపణాలకు ఒక భూమిని కొని, 700 నివర్తనాల భూమిని కొని, దేశ నలుమూలల నుంచి వచ్చి తన గృహాలయానికి వచ్చే సన్యాసులు గాని, లేదా ఋషులు గాని, వీళ్ళందరికి గాని, బౌద్ధులు గాని, వీళ్ళందరికీ వీళ్ళు పోషణార్థం ఉపయోగించారని చెప్పేసి ఇది ఒక దాన శాసనం ఒకటి తెలుపుతుందనమాట. దీన్ని బట్టి భూమి సంత్వం, క్రయ విక్రయాధికారాలతో చెల్లుతుందని తెలుస్తుంది. అంటే వీళ్ళు అమ్మొచ్చు, కొనొచ్చు అనేది, రాజులు కొని దానం చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఏవైతే ఇచ్చారో భూములు దాన శాసనాలు ఉంటాయి. దాన శాసనాలు ఏపిస్తారన్నమాట అవి ఇచ్చినట్లు. అందులో ముఖ్యంగా నాసిక్‌లోనే ఎక్కువ శాసనాలు కనపడతా ఉన్నాయి. కార్లే, నాసిక్ ఈ ఏరియాలోనే. దక్షిణ పథంలో వర్తకపు సరుకుల ఉత్పత్తి ఉచ్చ స్థాయికి చేరిందని, అన్ని తరగతులకు చెందిన ప్రజాసామాన్యం దానిలో పాల్గొంటుందని రుజువవుతుంది. అంటే ఇక్కడ దానంతో పాటు దీన్ని బట్టి భూమి సత్వం, క్రయ విక్రయాలు చెల్లుతుందని తెలుస్తుంది. దక్షిణ పథంలో వర్తక సరుకుల ఉత్పత్తి ఉచ్చ స్థాయిలో ఎక్కువ. చాలా అంటే రేవులు బాగున్నాయి కాబట్టి అక్కడ ఉచ్చ స్థాయిలో ఉంది. ఎక్కువ మంచి స్టేజ్‌లో ఉంది. అన్ని తరగతులకు చెందిన ప్రజాస్వామ్యాలు అంటే అన్ని రకాల వాళ్ళు ఇందులో పాల్గొంటారు. ఈ యొక్క వాణిజ్య, వర్తక వ్యాపార ఉత్పత్తి, సరుకుల ఉత్పత్తిలో అని తెలుస్తుంది. ఇది నాసిక్ శాసనం. ఈ యొక్క రిషభదత్తుడికి సంబంధించి. అయితే సరే, ఈ గ్రామాలు ఇస్తున్నారు బానే ఉంది. సరే, గ్రామాలకొచ్చే ఆదాయం ఎలా ఉందని చూస్తే, భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం. ఈ రాజ్యానికి గ్రామాలుంటాయి. ఆదాయ మార్గాలు ఎలా వస్తాయని చూసుకున్నప్పుడు, భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. భూమి శిస్తు ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటున్నాం పట్టణంలో, దానికి ట్యాక్స్ కడుతూ ఉంటాం. ఆ స్థలానికి లేదా ఇంటికో మనం గవర్నమెంట్‌కి ట్యాక్స్ కడతాం. అలాంటిదే ఆదాయం గవర్నమెంట్‌కి కూడా. అలాంటిదే భూమి శిస్తు ఈ రాజులకు ఉన్న రాజ్యాలకి ప్రధాన ఆదాయ మార్గం. రాజ్యంలో వ్యవసాయ భూమి అంతటికి రాజు సొంతం కాదు. అంటే రాజ్యంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు రాజు అనేవాడు సొంతదారుడు కాదు. అంటే అక్కడ ప్రజల భూములు కూడా ఉంటాయి. రాజుకు సంబంధించి కొంత మేర భూమి ఉంటుంది. దాన్నే రాజ్యక్షేత్రం లేదా రాజకంకేట అని పిలుస్తారు. అది రాజు సొంతం. రాజక్షేత్రాన్ని వెలుగుపల భూదానం చేయవలసి వచ్చినప్పుడు అప్పుడు ఆ పొలాన్ని రాజు విక్రయించుకునేవాడు. ఏదైనా రాజుకు సంబంధించి కొంత పొలం ఉంటుంది. దాన్ని ఏదైనా అతను భూదానం చేయాల్సి వచ్చినప్పుడు రాజు కొంత విక్రయించుకునేవాడు. వీళ్ళు ఏం చేసేవారు, ఎవరికి ఇచ్చేవాళ్ళు, ఎక్కువగా బ్రాహ్మణులకు, శ్రమణులకు పరిహారాలు ఇచ్చే సాంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైందంటే ఈ శాతవాహన కాలంలోనే ప్రారంభమైంది. భూదానాలు ఇవ్వటం, ఇలాంటివి పరిహారాలు ఇవ్వటం, బ్రాహ్మణులకు గాని, వాళ్ళకి శాంతి చేయటం గాని, శ్రామణులకు, వీళ్ళందరికీ. భూమిపై 2 రకాల పన్నులుండేవి. అయితే వీటి ఆదాయం ఏంది? పన్ను రూపంలో అంటున్నాము. ప్రధాన ఆదాయ మార్గం. ఏ విధంగా? పన్నుల రూపంలో వేసేవాళ్ళు. అలాంటివి భూమి ఏదైతే భూమి ఉందో ఆ భూమిపై 3 రకాల పన్నులు. 3 రకాల పన్నులుండేవి. 2 గాని, 3 గాని పన్నులుండేవి. అందులో ముఖ్యంగా పంటలో రాజ్యానికి ఇవ్వాల్సిన
ఏదైతే భాగం ఉందో అది దేయమేయ అని అంటారు. అదే దాన్ని అని లేదా రాజభాగం అని పేర్లుంటాయి. భూమి పన్నుగాక రహదారుల మీద రాజభాగం రాజభాగానికిచ్చేది దేయమేయ అని రాజభాగం అని పేర్లుంటాయి. భూమి పన్నుగాక రహదారుల మీద కూడా కొన్ని పన్నులు వసూలు చేసేవాళ్ళు. అదేవిధంగా వృత్తి పన్నులు, కరుకార అనే పన్నులు కూడా వృత్తి మీద వేసేటువంటి పన్నులు కూడా కరుకార అనే పన్నులు కూడా వసూలు చేసేవాళ్ళు. అదేవిధంగా పన్నులు ఏ విధంగా కలెక్ట్ చేసుకునేవారంటే ధన రూపంలో గాని, వస్తు రూపంలో గాని. ఒకవేళ ధన రూపంలో అంటే అప్పటికే నాణ్యాలు ఉన్నాయి కాబట్టి నాణ్యాలు అక్కడ చలామణిలో ఉన్నాయి కాబట్టి ధన రూపంలో గాని, వస్తు రూపంలో గాని చెల్లించుకోవచ్చు అన్నమాట. కానీ హెరానిక, భాండాగారిక అనే ఉద్యోగుల వల్ల అసంఖ్యాకంగా దొరికిన శాతవాహన నాణ్యాలను బట్టి పన్నులు ఎక్కువ శాతం ధన రూపంలోనే చెల్లించడమే అమల్లో ఉండేది. ధన రూపంలోనే ఎక్కువ శాతం అమల్లో ఉండేదని చూడొచ్చు అనమాట. అంటే నాణ్యాలు ఎక్కువగా ఉపయోగించేవారు ధన రూపం కాబట్టి ఈ పన్నుల చెల్లింపులు. ఇది ఎవరి వల్ల తెలుస్తుంది? ఈ హెరానిక అనే భాండాగారిక అనే కోశాధికారులను హెరానిక అనే ఇంకొక ఈ యొక్క దానాన్ని పన్నులు వసూలు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ వాళ్ళ వలన తెలుస్తుంది. అయితే భూమిని సాగులోకి తెచ్చేందుకు రైతులకు ప్రభువులకు కూడా ఈ యొక్క సౌకర్యాలు ఉపయోగించేవారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికి కళింగరాజు కరవేలుడు 1,00,000 ఫణములు ఖర్చు చేసి గతంలో నందుడు తవ్వించిన ఒక పాత కాలంను ఇంకా దూరం పొడిగించాడనమాట. ఈ భూమిని సాగు చేసేందుకు రైతులకు, ప్రభువులకు కూడా ఈ సౌకర్యాలు ఉపయోగించేవాళ్ళు. భూమిని సాగు చేసేందుకు పన్ను చెల్లించాలంటే భూమి పండాలి కదా! భూమి పండాలంటే అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. అలాంటి వాటికి రైతులకు, ప్రభువులు కూడా సౌకర్యాలు ఉపయోగించేవారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికి కళింగరాజు కరవేలుడు 1,00,000 ఫణములు ఖర్చు చేసి అప్పటికే నందుడు తవ్వించినటువంటి ఒక పాత కాలంను దూరం పొడిగించాడంట. క్రీస్తు శక 2వ శతాబ్దంలో మహాక్షాత్రప రుద్రదాముడు, ఎవరైతే మహాక్షాత్రప రుద్రదాముడు ఉంటాడో, శస్త్రునుడి తమ్ముడు రుద్రదాముడు తన ఖజానా నుంచి ఎంతో కొంత సొమ్మును ఖర్చు చేసి ప్రజల మీద పన్ను వేయకుండా బలాత్కారంతో పనులు చేయించడం కానీ, అత్యవసర విరాళాలు వసూలు చేయడం కానీ లేకుండా సుదర్శన చెరువు డ్యాముకు పడిన కన్నాన్ని పూర్తి చేశాడంట. ఆ సుదర్శన డ్యామ్ అనే కన్నాన్ని ఎలాంటి పన్నులు వసూలు చేయకుండా తన దగ్గర ఖజానా నుంచి తీసి ఆ డ్యామును పూడ్చాడు. ఇంకొక వ్యవసాయం ఎలా ఉండేదంటే అడవి కొట్టి సాగులోకి తెచ్చిన వాడిదే భూమి అని మిలింద పనహ మనుస్మృతి కూడా చెప్తున్నాయి. అడవి ఎవరైతే కొట్టుకొని సాగు చేసుకుంటారో అది వాళ్ళ సొంతం అని చెప్పేసి ఈ మనుస్మృతి అనే గ్రంథం, అదేవిధంగా మిలింద పనహ అనే గ్రంథం చెప్తూ ఉన్నాయి. సరస్సులు, నూతులే గాక ఈ వ్యవసాయం చేయడానికి నీరు ఏ విధంగా తీసుకొచ్చేవారంటే సరస్సులు, నూతులే గాక బుగ్గల నీటిని గొట్టాల ద్వారా వ్యవసాయానికి ఉపయోగించేవారు. సరస్సులు, నూతులే గాక గుంటలు, నీటి గుంటలు వీటిని కూడా గొట్టాల ద్వారా వ్యవసాయాన్ని ఉపయోగించేవారు. ఈ పనిలో సహాయం చేసే అంటే ఈ నీటిని తోడే వాళ్ళు ఉంటారు. ఆ నీటిని తోడే నీటిని తోడే యంత్రికుల్ని ఉదక యంత్రాలు లేదా ఔద యాంత్రికులు అంటారు. ఇది ఒక శ్రేణి ఉండేది. దీనికి సంబంధించిన ప్రసక్తి వాళ్ళకి సంబంధించింది క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటికి నాసిక్ శాసనంలో ఉంది. నాసిక్ శాసనంలో వీరి గురించి ఉదక యాంత్రికులు అని కూడా అనొచ్చు. ఇది తర్వాత స్లైడ్ లో కూడా చెప్పడం జరుగుతుంది దీని గురించి. ఇది ఖమ్మంపాటి సత్యనారాయణ బుక్ లో నుంచి తీసుకోవడం జరిగింది. నాసిక్ శాసనంలో వీళ్ళ గురించి ఇవ్వటం జరిగింది అనమాట. సంస్కృత సాహిత్యంలో ఏ యంత్రాన్ని పేర్కోవడం ఇలాంటి యంత్రాలను పేర్కోవడం సంస్కృత సాహిత్యంలో చాలా తక్కువ అంట. అక్కడ మన వాళ్ళు శాతవాహనులు వాడినది ప్రాకృతి భాష, అదేవిధంగా పైచాచిక భాషలను వాడేవాళ్ళు. వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్ లో పైచాచిక భాష, రాజభాష ఏమో ప్రాకృతం వాడేవాళ్ళు. శాసనాల్లో ఎంత ప్రసక్తి వచ్చినదే ఒకటే అంటాడు వికే మజుందార్. శాసనాల్లో మాత్రమే, అంటే సాహిత్యంలో లేదు. సంస్కృత సాహిత్యంలో ఏ యంత్రం గురించి లేదు. ఓన్లీ శాసనాల్లో, అంటే వాళ్ళు ఏం వాడారు అనేది ముఖ్యమైన ఆధారం ఏంటంటే శాసనాధారాలు. ఈ యంత్ర ప్రసక్తి ఎక్కడొచ్చింది? శాసనాల్లో వచ్చింది. దాని గురించి వికే మజుందార్ చెప్పాడు అనమాట. రీడింగ్స్ ఇన్ ఇండియన్ ఎకనామిక్ హిస్టరీ అనేది తన గ్రంథంలో ఈ శాసనాల్లో ఎక్కువ శాతం యంత్ర ప్రసక్తి ఉందని, సాహిత్యంలో లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వ్యవసాయం ఏ విధంగా జరిగేది? ఏ పంటలు పండించేవారు అన్నప్పుడు ధాన్యం, గోధుమ వంటి కాయధాన్యాలు, కందులు వంటి పప్పు ధాన్యాలు, నువ్వులు, ఆముదాలు వంటి నూనె గింజలు, జనుము వంటి పశుగ్రాసం, ప్రత్తి, చెరకు ఆనాటి ప్రధాన పంటలు. ప్రత్తి, చెరకు అనేవి ఆనాటి ప్రధాన పంటలు. అయితే కోస్తా ప్రాంతపు అభివృద్ధికి
కోస్తా ఆంధ్ర ఏదైతే ఉందో ఆ అభివృద్ధికి వ్యాపార పంట అయిన కొబ్బరి మూలం. వ్యాపార పంట అయినటువంటి కొబ్బరి మూలంగా ఉండేది. ఇది మలయా దేశం నుంచి వచ్చిందని చెప్పేసి ఆ దేశపు న్యూర్కలి అనే పదమే నారికేళం అయిందని కోసంబి అనే చరిత్రకారుడి యొక్క అభిప్రాయం. క్రీస్తు శకం 120వ సంవత్సరం నాటికి శకరాజు వృషభదత్తుడు 32,000 కొబ్బరి చెట్లు, 8,000 కొబ్బరి చెట్లు ఉన్న తోటలను బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్లు నాసిక్ శాసనం తెలుపుతుంది. అంటే ఈ శకరాజు అయినటువంటి వృషభదత్తుడు కూడా ఈ నాసిక్ శాసనంలో వేయించారనమాట. ఇన్ని కొబ్బరి చెట్లు 32,000 కొబ్బరి చెట్లు, 8,000 కొబ్బరి చెట్లు ఉన్న 2 తోటలను బ్రాహ్మణులకు దానం చేసినట్టు దాన శాసనంలో. పశ్చిమ తీరపు రేవుల నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల పట్టికను వివరంగా ఇచ్చిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అను గ్రీకు గ్రంథం నారికేళం మాటే ఎత్తలేదు. అంటే పశ్చిమ తీరంలో ఇలాంటి నారికేళం గురించి ఎత్తలేదు. అంటే ఆ ఏరియాలో నారికేళకు సంబంధించి చెట్లు లేవు అని. అంటే అప్పటికి చెట్లు పశ్చిమ కోస్తా చేరలేదనమాట. అంటే తూర్పు కోస్తాకు మాత్రమే ఈ కోస్తా ఏరియాకి మాత్రమే చేరినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ. క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దం ప్రాంతంలో ఇది తూర్పు కోస్తాకు చేరి 1వ శతాబ్దం ప్రాంతంలో క్రీస్తుకు పూర్వం ఈ యొక్క చెట్లకు సంబంధించి కొబ్బరి చెట్లు అనేవి తూర్పు కోస్తాకి మాత్రం చేరాయి. పశ్చిమ కోస్తా తీరంలో లేవు అని చెప్పేసి ఈ గ్రీకు గ్రంథం అయినటువంటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథం తెలుపుతూ ఉంది. అదేవిధంగా రజ్జుగాహక, ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నారు. రజ్జుగాహక అనే అమాత్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే భూమిని కొలిచి సర్వే చేసేవాళ్ళు. సర్వేయర్లు అనేవాళ్ళు. ఇప్పుడు మనం సర్వేయర్లు అంటున్నాం. వాళ్ళే వాళ్ళనే రజ్జుగాహక అమాత్యులు అనేవాళ్ళు. వీళ్ళు ఈ భూమిని కొలిచి విభజించేవాళ్ళు. సమానంగా అట్లా కొన్ని భాగాలుగా విభజించేవాళ్ళు. విభజించి సరిహద్దులు నిర్దేశిస్తారని జాతకథలు చెప్తున్నాయి. జాతకథలు ఈ రజ్జుగాహక అమాత్యులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు భూములు కొలిచేసి వాటిని వాటి యొక్క సరిహద్దులు నిర్ణయించేవారని జాతకథలు చెప్తున్నాయి. పంట మీద శెట్టి అంచనా వేస్తాడు. ఎంత పంట వచ్చిందనేది శెట్టి అనేవాళ్ళు ఉంటారు. అతను అంచనా వేస్తాడు. మరో అధికారి పంటలో రాజభాగం వసూలు చేసే ఎండదాలు మనం చెప్పుకున్నాం కదా, రాజభాగం అని ఉంటుందని. దేయమేయ రాజభాగం అని చెప్పేసి కొన్ని ఉన్నాయని ఆ రాజభాగం ఈ ఇంకొక అధికారి వసూలు చేసి రాజుగారి ధాన్యాగారాలు చేరవేస్తాడు. కొంత భాగం పంటలో వచ్చిన భాగంలో కొంత భాగం రాజభాగం కింద తీసేస్తారు. జాతక కథలను బట్టి గ్రామాలు 3 తరహాలుగా ఉండేవి. ఈ జాతక కథలు ఏం చెబుతున్నాయి? గ్రామాలు 3 తరహాలుగా ఉండేవి అని చెప్తున్నాయి. అనేక వర్ణాల వారు, వృత్తుల వారు ఒక రకం గ్రామంలో ఉండేవాళ్ళు. వర్ణాల వారు అనేక రకాల వర్ణాలు, అంటే రకరకాల క్యాస్ట్ల వారు, వృత్తులు కొమ్మరి వడ్రంగి ఇట్లాంటి వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రామంలో ఉండేవారు. ఏదో ఒక వర్ణం వారు లేదా వృత్తికి చెందిన వారు మాత్రమే కాపురం ఉండే గ్రామాలు మరొక రకం. అంటే ఒక వృత్తి వారు కానీ ఒక కులం వారు కానీ ఏదో అందులో ఒకళ్ళు కాపురం ఉండేటువంటి ఇదైతే గ్రామాల్లో ఒక రకం ఉండేవి 3 గ్రామాల్లో. ఇంకో 3వ రకం గ్రామం ఏదైతే ఉంటుందో అది యుద్ధ బాధలు, దోపిడీలు, ప్రమాదాలు వలన జీవితానికి రక్షణ లేని సరిహద్దు గ్రామాలు 3 రకం. అంటే ఎప్పుడు ఆ గ్రామాలు యుద్ధాలతో మరియు ఎలాంటి రక్షణ లేనటువంటి ప్రమాదాలు వస్తున్నటువంటి రక్షణ లేని సరిహద్దు గ్రామాలు. ఇవి రాజ్యానికి సరిహద్దుల్లో ఉండేటువంటి గ్రామాలు అన్నమాట. ఈ యుద్ధాలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్న గ్రామాలు ఇదైపోతాయి, నాశనం అవుతూ ఉంటాయి. 2వ రక గ్రామాల్లో వృత్తి పనివారు సంఘాలుగా ఏర్పడతారు. వాటిని శ్రేణులు అనే పేరుతో పిలుస్తారు అనమాట. గ్రామాధికారితో కలిసి ఈ శ్రేణులు గ్రామ పాలనలో పాల్గొంటాయి. శ్రేణి సభ్యుల మధ్య సంబంధాలను నియమిస్తూ శ్రేణి నిబంధనలు ఉంటాయి. ఈ శ్రేణి మధ్య సంబంధాలను పాటిస్తూ ఉండే నిబంధనలు ఉంటాయి. అవి శ్రేణి నిబంధనలు ఉంటాయి. వానికి ఓ నాయకుడు ఉంటాడు. అతడు సాధారణంగా మంచి పనివాడో లేదా చొరవ లేదా పెద్ద ధనికుడై ఉండొచ్చు. అందులో ముఖ్యంగా గణపాక విశ్వవర్మ తల్లి ఇచ్చిన దానం గురించి ఒక శాసనం వివరిస్తుంది. గణపాక విశ్వవర్మ అనే అతను. ఈ గణపాక విశ్వవర్మ తల్లి ఇచ్చిన దానం గురించి నాసిక్ శాసనంలో వివరించడం జరిగిందని చెప్తున్నాడు. ఆ గణపాక అంటే గణరక్షకుడు లేదా నాయకుడు అని బుహ్లర్ వ్యాఖ్యానించాడు. ఈ నాయకులకు సైన్యాధికారం కూడా ఉంటుంది. సైన్యాధికారం కూడా ఈ నాయకులకు ఉంటుంది అనమాట. ప్రతి గణపాకుని చేతిలో 3 గుల్మాలు ఉంటాయి. గుల్మం అంటే ఒక పటాలం, సైనిక పటాలం లాగా ఒక పటకాలు 3 పటాలు ఉంటాయి. గుల్మ అంటే గణపాకులు ఇంచుమించు కర్నల్తో సమానం. అంటే ఒక సైనికాధికారితో సమానం. ఈ నాయకులు చాలా ధనవంతులై
రాజాధారం కలిగి ఉంటారు. ఈ నాయకుల్ని ప్రభువే నియమిస్తాడు. ఈ ప్రభువు యొక్క ఆదరణలో ఉంటారు వీళ్ళు. ప్రభువే వీళ్ళని నియమిస్తాడు. ఇటువంటి హోదా గతంలో ఎన్నడూ లేదని, కొత్తగా ఉందని చెప్పడం జరిగింది. ఒక రాజు ఈ మాదిరి వృత్తి శ్రేణులు 18 సమావేశపరిచాడని 538వ జాతక కథ చెప్తుంది. 538వ జాతక కథ ఏం చెప్తుందంటే, ఇలాంటి శ్రేణులు ఏవైతే ఉన్నాయో అవి అలాంటి వాటిని 18 వాటిని రాజు సమావేశపరిచాడు. వృత్తి శ్రేణులను 18 అంటే రకరకాల వృత్తులు ఉన్నటువంటి శ్రేణులు ఉంటాయి. ఒక వృత్తికి సంబంధించి ఒక్కొక్క వృత్తికి సంబంధించి ఇంకొకళ్ళు. ఇలాంటి శ్రేణులు 18 ఉన్నాయి. వాటిని సమావేశపరిచాడు ఒక రాజు అని చెప్పేసి 538వ జాతక కథలో చెప్తుంది. జాతక కథలో వీటి గురించి వివరిస్తుంది అనమాట. అయితే పైన ఏదైతే 3 రకాల తరహాల గ్రామాలు చెప్పామో, మౌర్య సామ్రాజ్యపు గ్రామాల వలె స్వయం సంపూర్ణ గ్రామాలు కాదు అవి. స్వయం సంపూర్ణంగా వాటికి అవే స్వయం ఉత్పత్తులు ద్వారా వాటికి అవే ఎలాంటి పనులు అనేవి చేయకుండా వచ్చిన వాటిని వాళ్ళే వాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి గ్రామాలు కాదు, స్వయం సంపూర్ణ గ్రామాలు కాదు. ఈ రాజుకు అండర్లో ఉండేవి. అదేవిధంగా అమ్మకపు సరుకుల ఉత్పత్తి హెచ్చుగా సాగి రకరకాల వృత్తి నిపుణులు ధనవంతులయ్యేవారు. వీళ్ళు ఏంటంటే ఎవరైతే బాగా తయారు చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క సొమ్ము అమ్మకం వల్ల బాగా ఉత్పత్తి పెరిగి అదేవిధంగా లాభం ఎక్కువ వచ్చి వాళ్ళు ఈ వృత్తి నిపుణులు ధనవంతులయ్యేవారు. అటువంటి అవకాశం స్వయం సంపూర్ణ గ్రామాల్లో ఉండదు. స్వయం పూర్ణ గ్రామాల్లో ఈ మౌర్య సామ్రాజ్యపు గ్రామాల్లో ఉండేది కాదు. పశ్చిమ భారత గుహాశాసనాల్లో పేర్కొన్న దాతల్లో కోవికులు అంటే నేతగాళ్ళు, గుర్తుపెట్టుకుని కోవికులు, నేతగాళ్ళు, తెలపేషకులు, తేలీలు, కాంస్యకారులు కంచు పని చేసేవారు, కమ్మర్లు, దశకారులు, తరిమిన పట్టేవాళ్ళు, స్వర్ణకారులు, మణికారులు, రత్నం పనిచేసేవారు, బంగారం పనిచేసేవాళ్ళు, వడ్రంగులు, తాపి పనిచేసేవారు, మిదికులు, రాళ్లను పట్టేవారు, ఔదయాత్రికులు అంటే ఈ ఉదక యాత్రికులు అంటే యంత్రాల్లోనూ నీటిని తోడే యంత్రాలు నడిపేవాళ్ళు, యంత్రకారులు, కుమ్మరులు, కుండలు చేసేవాళ్ళు, చర్మకారులు, గాంధీకులు, సుగంధ ద్రవ్యాలను అమ్మేవాళ్ళు, ఆవేశనులు, గృహకర్మ కుశాలరు అంటారు వీటిని. మొదలైన అనేక వృత్తి పనులు వారి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా బౌద్ధ విహారాల్లో లభ్యమైన అనేక రకాల నగలు, మణి ఆభరణాలు మొదలైనవి చూస్తే అద్భుతమైన పనితనం కనిపిస్తుంది. మెదక్ జిల్లాలోని కొండాపురం మొదలైన చోట్ల బౌద్ధ విహారాల్లో దొరికిన పనిముట్లు, మృణ్మయ పాత్రలు, దంతపు నగిషీలు చూస్తే ఆనాటి వారి అసాధారణ చాతుర్యం కనపడుతుంది. ఇక్కడికి వచ్చేకి ఈ శాతవాహనులు తరచుగా జరిగిన దిగ్విజయ యాత్రల వల్ల వారికి పెద్ద సైనిక బలం ఉన్నట్లు గమనిస్తున్నాం. మనం ఇందాలు చెప్పుకున్నాం, సైనిక బలం రాజు కింద ఉండేది, సైనిక బలం రాజులతో ఉండేదని చెప్పేసి. హాతి గుఫా శాసనం చతురంగ బలాలను గుర్తించి ప్రసంగించింది. ఈ హాతి గుఫా శాసనం ఏంటంటే వీళ్ళకున్న చతురంగ బలాల గురించి వివరించింది. ఏ శాసనం వివరించిందంటే చతురంగ బలాలను, శాతవాహనుల చతురంగ బలాలను వివరించిన శాసనం ఏదంటే హాతి గుఫా శాసనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అమరావతి ఫలకాన్ని బట్టి నాటి వ్యూహ రచనను ఊహించవచ్చు. అమరావతి శిలాఫలకం ఒకటి కనపడింది. వాళ్ళ యొక్క వ్యూహ రచన, యుద్ధాల పట్ల కానీ ఈ చతురంగ బలాల పట్ల కానీ వ్యూహ రచన గురించి ఊహించవచ్చు. సేనాముఖంలో పతాది దళం నడిచేది. సేన యొక్క అండర్లో ఈ పతాది దళం నడిచేది. అంటే ఈ కత్తులు, డాళ్ళు అన్ని తీసుకొని నడుస్తుంటారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పొట్టి కట్గాలు, గుండ్రం డాలు ఉండేవి. పతాది దళానికి పార్శ్వ భాగంలో అశ్వ, గజ దళాలు ఉండేవి. వాళ్ళు అటు ఇటు పక్కన అశ్వం, గజం 2 దళాలు, అంటే అటు గుర్రాలకు సంబంధించిన దళం, ఇటు ఏనుగుల దళం ఉండేది. ఇందులో సైనికులు తలపాగాలు ధరించి ఈటెలు, గొడ్డలతో పోరాడేవాళ్ళు. వీళ్ళకి ఆయుధాలు ఏంటి అంటే తలపాగాలు ధరించేవాళ్ళు, వాళ్ళ నెత్తికి ఈటెలు, గొడ్డలు వాళ్ళ చేతుల్లో ఉండేవి ఆయుధాలు. పృష్ఠభాగంలో ధనుష్క దళం ఉండేది, వెనక వైపు ధనుష్క దళం ఉండేది. మహాసేనాపతి లేదా సర్వ సైన్యాధ్యక్షుడు ఉండేవారు. ఈ మహాసేనాపతి అనేది అదే విధంగా సైన్యాధ్యక్షుడు అనేవారు ఉండేవాడు అనమాట. కానీ తరచుగా రాజులే స్వయంగా యుద్ధభూమికి సైన్యాలను నడిపేవారు. అంటే రాజుల ముందుండి ఈ సైన్యాన్ని యుద్ధభూమికి నడిపేవారు. శాసనాల్లో కటక, స్కందవార పదాలు కనిపిస్తాయి. కొన్ని శాసనాల్లో ఏం చేశారంటే ఈ కటక, స్కందవార అంటే స్కందవారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం అని, కటకం అంటే సైన్యాగారం అని చెప్పవచ్చు.
ఈ స్కందవరం అంటే సైనిక శిబిరాలు. ఏదైనా ఒక యుద్ధానికెళ్ళి రైతులు బస చేయాలంటే ఒక చోట ఒక తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేస్తారు. అందులో వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు అయన్నీ ఉంటాయి. ఈ కటకం అంటే సైనికాగారం. ఆయుధాలకు సంబంధించిన సైన్యాగారం. ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ఒక సైన్యాగారం ఉండేదన్నమాట. ఒక సైన్యాగారం కటకం అనే సైన్యాగారం ఉండేది. నగరాలకు రక్షణ దుర్గాలుండేవి. నగరాల చుట్టూ రక్షణ దుర్గాలు, ఎత్తైన కోటగోడలుండేవి. యుద్ధ సమయాల్లో అసాధారణ పౌరజనాన్ని బాధించేవారు కాదు. ఇక్కడ సాధారణ పౌరజనాన్ని యుద్ధ సమయాల్లో బాధించేవారు కాదు. కానీ అప్పుడప్పుడు విజేతలు అమానుషంగా ప్రవర్తించిన సంఘటనలు లేకపోలేదు. అంటే కొన్నిసార్లు ఈ విజేతలు ఎవరైతే యుద్ధాల్లో గెలిచినోళ్ళు కూడా అక్కడున్న మనుష్య జనం, ఆ ఏరియా ఎవరైతే ఓడిపోయారో ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాలను కూడా హింసించేవాళ్ళు. ఉదాహరణకు కరవేలుడు పితుండ నగరాన్ని గార్ధాబ లాంగాలతో దున్నించినాడు దున్నించినాడు అని చెప్పడం జరిగింది. కరవేలుడు ఏం చేశాడంటే ఇతను యుద్ధంలో గెలిచి పితుండ నగరం ఆ నగరాన్ని గాడిదలతో తన్నించాడు, గాడిదలతో తొక్కించాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. గౌతమి పుత్రుని షహరాట వంశ నిరవ శేషకర అని గర్వంగా వర్ణించినారు. ఎందుకంటే గౌతమిపుత్ర శతకర్ణి ఈ యొక్క నహపాణుని వధించాడు. దీని దెబ్బతో క్షహరాట వంశం అనేది నిర్వీర్యమైంది. ఋషభదత్తుడు ఆటోమేటిక్ గా ఈయన కిందకి సామంతుడిగా వచ్చేసాడు. సో అది ఈ యొక్క రాజకీయ పాలన గురించి వచ్చేసరికి అందులో ఉన్నటువంటి సైనికుల గురించి వాళ్ళ గురించి అయితే ఇక్కడ రాజ్యాల్లో స్థానిక పరిపాలన గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అది ముఖ్యంగా కొంతమంది అమాత్యులు, కొంతమంది బాండాగారికులు ఇలా చాలా మంది ఉండేవాళ్ళని. ఇది బిఎస్ఎల్ హనుమంతరావు ఇందాక మీకు చెప్పుకున్నాం స్లైడ్లో, రాబోయే స్లైడ్లో ఉంది. బిఎస్ఎల్ హనుమంతరావు గారి గురించి, బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ లో గురించి అయితే కొద్దిగా క్షుణ్ణంగా చెప్తాను ఇక్కడ. సామంత రాజ్యాలు మినహా ఇతర శాతవాహన ప్రాంతాలు ఆహారాలని చెప్పుకున్నాం. రాష్ట్రాల కింద ఆహారాలు ఉంటాయని. అందులో స్వపాహార, గోవర్ధనాహార, మామలాహార, శాతనివాహార, శాతవాహనీహారాలు అనేవి శాసనాల్లో కనిపిస్తాయని చెప్పాము. రాజధాని నగరాల పేర్లే రాష్ట్రాలకు వర్తించేవి. రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాజధాని పేర్లే రాష్ట్రాలకు వర్తించాయి. అమాత్యులు రాష్ట్ర పాలకులు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అమాత్యులు అనేవాడు ఎక్కడైతే ఉంటాడో అది ఆహారాలని అంటారు. ఆ రాష్ట్ర పాలకులు, రాష్ట్రానికి పాలకులు రాష్ట్రాన్ని ఆహారాలుగా చేశారు. ఆ అమాత్యులు ఆ రాష్ట్రానికి పాలకులుగా ఉండేవాళ్ళు. అమాత్యులకు వంశపారంపర్య హక్కులు లేవని ముందే చెప్పుకున్నాం. వాటిని తరచూ బదిలీ చేస్తుండేవాళ్ళు. ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు అమాత్యులుగా వచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ శకులతోటి సంఘర్షణ వల్ల సరిహద్దు ప్రాంతాల రక్షణకు శాతవాహనులు ప్రత్యేక ఏదైతే ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వచ్చింది. ఆ ప్రాంతాలను సేనాపతుల ఆధీనంలో ఉంచి వారికి సామంతాధికారులు ఇచ్చినట్లు కనిపిస్తుంది. సేనాపతులు ఇదేంటంటే సరిహద్దు ప్రాంతాల రక్షణకు శాతవాహనులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ ప్రాంతాలను సేనాపతుల ఆధీనంలో ఉంచి వారికి సామంతాధికారులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే బయట దాడులు జరగకుండా సామంతులుగా వాళ్ళని చేసేసి సేనాపతులకి వాళ్ళని ఆ ఏరియా ఇచ్చేసేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పేవాళ్ళు అనమాట. వీరు క్రమంగా భూస్వాముల వలె తయారై ఉండవచ్చు. ఇదే అదనుగా చూసుకొని సేనాపతులు భూస్వాములుగా తయారయ్యారు. దానికి సంబంధించి మేకధోని శాసనంలో గుల్మిక అనే పదం దానికి బలాన్ని చేకూరుస్తుంది. ఈ శాసనంలో గుల్మికలు అంటే భూస్వాములు అని అర్థం వస్తుంది. అక్కడ ఆ ప్రాంతాన్ని సేనాపతులు ఎవరైతే ఉన్నారో భూస్వాములుగా మారి ఆ ప్రాంతాన్ని ఈ శాతవాహనులు వాళ్ళ యొక్క పతనం దశలో వీరు ఆక్యుపై చేసుకునేవాళ్ళు. మేఘధని శాసనంలో ఈ గుల్మిక పదం ఈ బలానికి బలాన్ని చేకూరుస్తుందని చెప్తాం జరిగింది. నగరాల్లో నిగమ అనే పౌర సభలు ఉండేవి. నిగమ సభలు అనేవి ఉండేవి నగరాల్లో. పరిపాలనా బాధ్యతలు వహించేవి. ఇవి ఈ పౌర సభలు ఏంటంటే పరిపాలనా బాధ్యతలు. ఇప్పుడు మనకు మున్సిపాలిటీలు ఎలా అయితే కౌన్సిల్ చైర్మన్ ఇలా కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు అలాంటివి అప్పట్లో నిగమ సభలు అనేవి ఉండేవి. పౌర సభలు అవి పరిపాలనా బాధ్యతలు వహించేవి. శాతవాహన రాజ్యంలో బారుకచ్చ, ప్రతిష్టాన, తగార, గోవర్ధన, సోపాహార, కళ్యాణ, నాసిక, ధాన్యకటక, ప్రతిపాలపుర, కొండాపూర్, బ్రహ్మగిరి, విజయపురి మొదలైన పెక్కు నగరాలు ఉండేవి. ఇలాంటి నగరాల్లో కొన్ని అందులో బారుకచ్చ అనేది ఒక ప్రసిద్ధ రేవు పట్టణం పశ్చిమ తీరంలో ఉన్నటువంటిది. ప్రతిష్టాన ఒకప్పటి గొప్ప రాజధాని శాతవాహనులకు. తగార, గోవర్ధన, సోపాహార, కళ్యాణ కూడా ఈ యొక్క రేవు పట్టణమే. నాసిక్, ధాన్యకటకం ఆంధ్రాలో ఉన్నటువంటి శాతవాహనుల గొప్ప రాజధాని ధాన్యకటకం. ప్రతిపాలపురం, కొండాపూర్, బ్రహ్మగిరి, విజయపురి ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇలాంటి నగరాలు ఉండేవి. ఇక్కడ నిగమ సభలు ఉండేవి.
ఇవి వాణిజ్య కేంద్రాలు కూడా. ఇవి గూడా వాణిజ్య కేంద్రాలు కూడా. అందుచేత నిగమ సభలు వాణిజ్య సంఘాలని కూడా చెప్పవచ్చనమాట. అంటే ఏవైతే ఇలాంటి నగరాలున్నాయో అవి వాణిజ్య కేంద్రాలుగా గూడా ఉండేవి. అందువల్లనే వీళ్ళ నిగమ సభలను వాణిజ్య సంఘాలని కూడా చెప్పుకోవచ్చు. కానీ సభలలో గృహపతులు సైతం సభ్యులుగా ఉండేవారు. గృహపతులు అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు కూడా ఈ యొక్క నిగమ సభల్లో సభ్యులుగా ఉండేవారు. పరిపాలనకు మనం చెప్పుకున్నాం. గ్రామం నుంచి వచ్చే పన్ను, గ్రామంలో ఉన్నటువంటి భూమి మీద పన్ను అనేది ఈ పరిపాలనకు గ్రామం ప్రతిపాదికగా తీసుకొని పాలన అనేది జరిగేది. గ్రామికలు ఎన్నాళ్ళు చూసాం. గుమిక లేదా గ్రామిక లేక గ్రామీణి అనే గ్రామీణాధికారి ఉండేవాడు. సప్తసతి హల చక్రవర్తి యొక్క గాథా సప్తసతి నుండి గ్రామాణి అధికార దర్పాలు ప్రదర్శించేవాడిని. గ్రామాన్ని అనేవాడు అధికార దర్పాలు ప్రదర్శించేవాడని తెలుస్తుంది. ఈ గ్రామీణాధికారి ఎవరైతే ఉన్నారో గ్రామీణ అనే అతని యొక్క అధికారాలు చెలాయించాడని చెప్పేసి గాథా సప్తసతి హలుని యొక్క గాథా సప్తసతి తెలుపుతుంది. తరచూ జరిగే సైనిక దాడులు, తలారుల వల్ల గ్రామస్తులకు బెడద వాటిల్తుండేది. తరచూ ఇలా యుద్ధాలు జరుగుతుండేవి, సైనిక దాడులు జరుగుతుండేవి. అదేవిధంగా తలారుల వల్ల కూడా గ్రామస్తులకు కొంత బెడద వాటిల్లేది. సరే, అది రాజకీయ స్థానిక పరిపాలన వాటి విషయానికి వచ్చాం. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశంతో సహా దక్షిణాపథం అపూర్వమైన ఆర్థిక వికాసం సాధించింది. చాలా గొప్ప ఆర్థిక వికాసం సాధించింది శాతవాహన యుగంలో ఆంధ్రప్రదేశ్. దేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం ఇంచుమించు సమతూకంలో ఉండేవి. ఈ దేశంలో వ్యవసాయంతో పాటుగా పరిశ్రమలు, వాణిజ్యం ఇంచుమించుగా అన్ని సమతూకంలో ఈక్వల్గా ఉండేవి. గ్రామాల్లో అంటే వ్యవసాయం బాగా ఉండేది, దానికి తోడు పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందాయి, వాణిజ్యం కూడా బాగా సాగుతూ ఉండేది, ఎగుమతులు దిగుమతులు. గ్రామాల్లో అధిక సంఖ్యాకులకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. ఇప్పటికి కూడా మన దేశంలో వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగానే ఉంది. అప్పట్లో కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తి. అచ్చటచ్చట పొలాల్లో ఉమ్మడి హక్కులు ఉన్నట్లు కనిపిస్తుంది. అక్కడక్కడ పొలాల్లో ఉమ్మడి హక్కులు ఉండేట్టు కనిపిస్తాయి. బ్రాహ్మణ శ్రావణులకు దానం చేసిన భూములను బహుశా సురుదులు సాగించేవారు. ఇట్లా ఎందుకు కనపడుతుందంటే, ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణులకు శ్రావణులకు దానం చేసిన భూములు వీళ్ళేం చేసుకుంటారు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి డబ్బు కావాలా, వాళ్ళకి దానం చేసిన భూముల మీద డబ్బులు కావాలి, ఎవరొకళ్ళు ఆ భూముల్ని సేద్యం చేయాలి. ఎవరు చేస్తారు, బహుశా శూద్రులు చేస్తుంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళు చేసిన వ్యవసాయంపై ఎంతో కొంత డబ్బు కౌలు అనేది శూద్రులు బ్రాహ్మణులకు శ్రావణులకు చెల్లించేవారు. దాని ద్వారా పోషణ జరిగేది. సో శ్రావణులు బహుశా శూద్రులు ఈ యొక్క దీనికి సంబంధించి చేసేవాళ్ళు అనమాట. సాగు చేసేవాళ్ళు వాళ్ళ కింద బ్రాహ్మణుల భూములని, దానంగా ఇచ్చిన భూములని. అయితే వీరు ఎంత మక్తా చెల్లించేవారో తెలుసుకోవడానికి ఆధారం లేదు. అంటే వాళ్ళు ఎంత కౌలు, మక్తా అంటే కౌలు చెల్లించారో ఆధారం అనేది పర్టికులర్గా లేదు. వరి, చెరుకు, జనుము, నువ్వుల పొలాలు గ్రామాల చుట్టూ ఉన్నట్లు గాథా సప్తసతి పేర్కొంటుంది. ప్రతి గ్రామంలోనూ బెల్లం బట్టీలు ఉండేవి. బెల్లం బట్టీలు ప్రతి గ్రామంలో ఉండేవి. కొబ్బరి తోటలు, ఆకు తోటలు చాలా ఎక్కువగా ఉండేవి సమృద్ధిగా. నీటి పారుదల సౌకర్యాలు ప్రజలే కల్పించుకునేవారు. మనం ఇందాక చెప్పుకున్నాం ఉదక యంత్రాలు నడిపేవారనే అదొక శ్రేణిగా ఉండేవాళ్ళు. ఉదక యంత్రం శాసనాల్లోనే కనపడింది. ఉదక యంత్రం అంటే బహుశా ఏతామై ఉంటుందని చెప్పుకున్నాం. పశువుల సహాయంతో వ్యవసాయం జరిగేది. నాగళ్ళు లాగడానికి గాడిదలను కూడా ఉపయోగించారని చెప్తున్నారు. జనుము ఇందాక చెప్పుకున్నాం, ఇది పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. పశు పోషణ పట్ల శ్రద్ధ బాగా ఉండేది. అంటే పాలు, వెన్న వీటి కోసం ఎందుకు ఎక్కువగా పశువుల మీద ఆధారపడేవాళ్ళు. ఈ శాతవాహన రాజు అయినటువంటి మొదటి శాతకర్ణి 43,102 గోవులు, 27,000 గుర్రాలు దానం చేసినట్లు దాన శాసనం తెలుపుతుంది అనమాట. నాసిక్లో ఉన్నటువంటి దాన శాసనం తెలుపుతుంది. ఇది నాటి పశు సంపదకు తార్కాణం. నాసిక్ కాదని నానేఘాట్ శాసనంలో తెలుపుతుంది. పశు సంపదకు తార్కాణం. గోదానం నాటికే పుణ్యకార్యం. గోదానం చేయటం పుణ్యం అని చెప్పేసి అప్పటికే కనిపిస్తూ ఉందన్నమాట. శాతవాహనుల శాసనాలలో పలు రకాల చేతి పనిముట్లు ఉండేవాళ్ళు అనమాట. ప్రస్తావన ఉంది. ఇందాక మనం చూసాం కొమ్మరి, తెల పీసక, తైలాకులు, కసకార, కంసరి, కమ్మరి, స్వర్ణకారులు, మణికారులు, పదిక, వడ్రంగులు, ముఖ్యులు. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి అడుగుతాడండి. కొలిక అంటే ఎవరు? కొలికలు అంటే సాలివాళ్ళు, చేనేత వాళ్ళు. కులార, కుమ్మరి, తెలపీసక, తైలాకులు, అదే తైలాకులు అంటే తైలం అంటే నూనె తీసేవాళ్ళు. కసకార, కంసరి వాళ్ళు. కమర, కమ్మరి,
స్వర్ణకారులు, మణిక ఇవి బ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. దీనికి ఇచ్చి ఎదురుగా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. వధిక, వడ్రంగి వీళ్ళు ముఖ్యులన్నమాట. దీన్ని బట్టి దేశంలో ఆయా పరిశ్రమలు బాగా సాగుతున్నట్లు గ్రహించాం. ముఖ్యంగా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి పరిశ్రమల పట్ల ప్రత్యేక శ్రద్ధ. ఇటు చేనేత వాళ్ళు, కొండలేసే వాళ్ళు, వడ్రంగి పని వాళ్ళు వీళ్ళంతా ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది అనమాట. కొండాపూర్, మస్కీ, పైథాన్ ప్రాంతాల్లో దొరికిన మృణ్మయ శకలాల గురించి యజ్ఞాని పండితుడు నాటి కులారులు పనితనంలో గాని, కళా దృష్టిలో గాని శిల్పులకి ఏమాత్రం తీసిపోరని పేర్కొన్నాడు. వాళ్ళు చేసేటువంటి కుండలు గాని అవి కులారుల గురించి వివరించడం జరిగింది. వాళ్ళు శిల్పులతో ఏమాత్రం పోటీ లేదని చెప్పాడు. కలపతో రథాలు, కుర్చీలు, బల్లలు, శయ్యలు, వాహనాలు తయారు చేసేవాళ్ళు. చెక్కను ఉపయోగించి వీటి నమూనాలు నాటి శిల్పాలలో కనిపిస్తాయి. మిశ్రమ లోహాలు తయారు చేయడంతో నాటి కమర్లు సిద్ధహస్తులు. మిశ్రమ లోహాలతో ఈ యొక్క పాత్రలు అవన్నీ తయారు చేయడంలో కమర్లు సిద్ధహస్తులుగా ఉండేవాళ్ళు. కంచు, ఇత్తడి ప్రతిమలు, దీపస్తంభాలు, పాత్రలు మొదలైనవి బ్రహ్మపురి, పైథాన్, అమరావతి మొదలైన చోట్ల దొరికాయి అన్నమాట. ఇట్లాంటి వాటిలోనే కంచు, ఇత్తడి ప్రతిమలు, ఇతరుతో తయారు చేసినటువంటి బొమ్మలు, విగ్రహాలు కానీ, దీపస్తంభాలు కానీ ఇలాంటివి బ్రహ్మపురి, పైథాన్, అమరావతి అనే ప్లేసులు దొరికినాయి. బంగారంతో ముఖ్యంగా ఆభరణాలు చేసేవారు. శిలల్లో కనిపించే నాటి ఆభరణాల్లో మంచి పనితనం కల్పిస్తుంది. అదేవిధంగా ప్రతి పరిశ్రమలో చేతి పనివాండ్రు శ్రేణిగా ఏర్పడడం జరిగింది. మనం ఇందాలు చెప్పుకున్నాం, నిగమ సభ శ్రేణులు ఉంటాయి. గణపాక అనే ఒక శ్రేణికి నాయకుడిగా ఉండేవాడు అని శ్రేణులు ఉంటాయి. ఆ శ్రేణికి నాయకుడు శ్రేష్ఠి అన్నాము, లేదా గణపాక అంటాము. కార్యస్థానం నిగమ సభ, ఆ పౌర సభ నిగమ సభ. సభ్యుల వ్యవహారాలను పరిశీలిస్తూ శ్రేణి వారి శ్రేయస్సును పరిరక్షిస్తుంది. అదేవిధంగా శ్రేణి శాసనాలను, సభ్యులను మన్నించేవారు. ఈ శ్రేణులు బ్యాంకుగా కూడా వ్యవహరించేవి. ఈ శ్రేణులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకులుగా కూడా పనిచేస్తాయి. ధనాన్ని నిల్వ ఉంచి దానిపై 12% వరకు వడ్డీ చెల్లించేవి. ఈ శ్రేణులు ఏం చేసేవి, ధనాన్ని నిల్వ ఉంచి వాటికి 12% వడ్డీ ఇచ్చేవి. ఇప్పుడు మనకి బ్యాంకులు అయితే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద కొంత వడ్డీ ఇస్తున్నాయి. అట్లనే అక్కడ శ్రేణులు అనేవి బ్యాంకులుగా ఉండి వాటిపై 12% వడ్డీ చెల్లించేవి. గుర్తుపెట్టుకోండి, ఇది అడిగే అవకాశం ఉంది. శాతవాహనుల కాలంలో శ్రేణులు బ్యాంకులుగా కూడా వ్యవహరించాయి. వాళ్ళు నిల్వ చేసిన ధనానికి ఎంత వడ్డీ చెల్లించేవారు అంటే 12% వడ్డీ. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు సైతం నిర్వహించేవి ఈ శ్రేణులు. గోవర్ధనంలోని కొలిక శ్రేణి, కొలికలు అంటే మీరు చూశారు. కొలిక శ్రేణి అంటే సాలీలు, చేనేత వస్త్రాలు నేసేవాళ్ళు. శ్రేణి ఋషభదత్తుడు చెల్లించిన 2000 కర్షపణాలపై వడ్డీతో శ్రామణులకు వస్త్రదానం చేసింది. మీకు ఇక్కడ అర్థమవుతుంది వస్త్రదానం చేసిందని. అదేవిధంగా శాతవాహన యుగంలో దేశీయ విదేశీ వాణిజ్యం విరివిగా సాగేది, చాలా ఎక్కువగా సాగేది. పశ్చిమ ప్రాంతంలో పైథాన్, తగారా, జున్నార్, నాసిక, గోవర్ధన్, వైజయంతి, కరహాట ప్రధాన వాణిజ్య కేంద్రాలు. ఇవి పశ్చిమ తీరాల్లో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు. అదే తూర్పు తీరానికి వస్తే కెవరూర, విజయపురి కూడా ఒక వాణిజ్య కేంద్రం. కూడూర, ధాన్యకటక, నారసాల నగరాలు వాణిజ్య కేంద్రాలు అయినట్టు అమరావతి శాసనాల నుండి తెలుస్తుంది. ఏ శాసనం ఈ యొక్క వాణిజ్య కేంద్రాల గురించి వివరించిందంటే అమరావతి శాసనం తూర్పు ప్రాంతంలో. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో పైథాన్, తగారాస్, జున్నార్, నాసిక్, గోవర్ధన, జయతి, కరహాటక ప్రధాన వాణిజ్య కేంద్రాలని చెప్తుంది అనమాట. ఈ రేవు పట్టణాలతో కలుపుతూ రహదారులు ఉండేవి. తూర్పు తీరంలో మచిలీపట్నం నుంచి ఒకటి, వినకొండ నుంచి మరొకటి రహదారులు ఉండేవి. ఇవి రెండు హైదరాబాద్ సమీపంలో కలిసి పశ్చిమ తీర రేవు పట్టణాలను కలిపేవని ఫ్లీట్ అనే పండితుడు తన యొక్క పరిశోధనలో తెలిపాడు. ఉత్తర దేశం అంటే మగధ నుండి మరొక మార్గం కళింగలోని తోశాలి మీదుగా కృష్ణాముఖ ద్వారానికి, అట నుండి రాయచూరు అంతర్వేది మీదుగా వైజయంతికి నడిచేది. ఇట్లా రహదారులు ఉండేవి. ఈ రహదారుల ద్వారా ఈ యొక్క వాణిజ్యం అనేది కూడా జరుగుతూ ఉండేది. ఎడ్లబండి ప్రధాన ప్రయాణ సాధనం. ఇక్కడ ఎడ్లబండిని ప్రధాన సాధనంగా వాడేవాళ్ళు. వర్తకులు బిడారులుగా ఏర్పడి ప్రయాణం సాగించేవారు. వర్తకులు బిడారులు అనే గుంపులుగా ఏర్పడి ప్రయాణం సాగించేవారు. అల్లూరు శాసనం ప్రకారం అచ్చటి బౌద్ధ సంఘం ఎడ్లబండిను దానంగా స్వీకరించింది. ఈ అల్లూరి శాసనం ఏం చెప్పిందంటే అచ్చట బౌద్ధ సంఘం, ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ సంఘం ఎడ్లను దానంగా స్వీకరించింది. వర్తకులు వీనిని అద్దెకు తీసుకునేవారు. ఈ వర్తకులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎడ్ల బండ్లను అద్దెకు తీసుకునేవారు. నదులపై సరుకు రవాణా నాటికి చౌకగా ఉండేది. అదేవిధంగా ఈ సరుకు రవాణా ఒక ఎడ్ల బండ్లపై కాకుండా నదులపై కూడా చేసేవాళ్ళు. అది చాలా చౌకగా ఉండేది. రహదారుల మీద సత్రాలు, చలివేంద్రాలు ప్రభులు ఏర్పాటు చేశారు. ప్రభులు ఏం చేసేవాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చలివేంద్రాలు, సత్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు.
నదులు దాటడానికి బల్లకట్లు ఉండేవి. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి పోవటానికి నది దాటాలంటే అక్కడ బల్లకట్లు కూడా ఈ ఈ వాణిజ్య నికి బాగా ఉపయోగపడేవన్నమాట. ఇక్కడ నాణ్యాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇందులో ఓడలకు సంబంధించిన నాణ్యాలు ఇవి పులోమావి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలోనే ఇవి యొక్క నాణ్యాలు కూడా ముద్రించడం జరిగింది. నౌకా చిహ్నాలకు సంబంధించిన నాణ్యాలు ఎవరి కాలంలో అంటే పులోమావి, రెండో పులోమావి, అదేవిధంగా మన ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఈ నౌకా యానానికి సంబంధించిన నాణ్యాలు, వాణిజ్యానికి సంబంధించిన నాణ్యాలు అక్కడ వాళ్ళు ఎవరైతే ముద్రించారంటే వీడి కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి, రెండో పులోమావి, వశిష్ఠపుత్ర పులోమావి. విదేశీ వాణిజ్యం సాగిస్తున్న రేవు పట్టణాలను పెరిప్లస్ ద ఎరిథియన్ సీ అనేది వర్ణిస్తుంది. విదేశీ వాణిజ్యం గురించి పెరిప్లస్ వర్ణిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు పశ్చిమ తీరంలో ఎక్కువగా చెప్పాడు. ఇంతకుముందు పశ్చిమ తీరంలో నారికేళం గురించి వివరించడం జరిగింది. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథియన్ సీ. పులోమావి కాలం నుండి శాతవాహన రాజులు ఇచ్చిన నౌకా చిహ్న నాణ్యాలు వారికి నౌకా బలం ఉందని తెలుపుతుంది. మీకు నౌకా కొన్ని నాణ్యాలు చూపించాము. ఇప్పుడు ఇక్కడ కూడా నౌకకు సంబంధించిన నౌకాయానానికి సంబంధించిన వాణిజ్యానికి సంబంధించిన నాణ్యాలు ఇక్కడ చూస్తున్నాం. పులోమావికి సంబంధించినవి. అందులో ముఖ్యంగా మన తూర్పు భాగంలో ఘంటసాల, గుంటుపల్లి శాసనాలు మహానావికుల గురించి పేర్కొంటున్నాయి. మహానావికుల గురించి ఏ శాసనాలు పేర్కొంటున్నాయి అంటే ఘంటసాల, గుంటుపల్లి శాసనాలు. పశ్చిమ తీరంలో ముఖ్యమైన రేవు పట్టణాలు ఏమంటే బారికచ్చ లేదా బారుకచ్చ, సోపార, కళ్యాణ రేవులు. ఈ సోపార, బారుకచ్చ అనేవి ప్రసిద్ధ రేవులు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయండి, గుర్తుపెట్టుకోండి. పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ప్రధాన ఓడరేవులు క్రింది వాటిలో ఏది ప్రధాన ఓడరేవు? అందులో మన తూర్పు తీర ప్రాంతం కొన్ని పేర్లు ఇచ్చి పశ్చిమ తీర ప్రాంతం ఒక పేరు ఇస్తాడు. అందులో కోడూరు, ఘంటసాల, కొరంగి కింద బారుకచ్చ అని ఇస్తాడు. ఇది పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కింది వాటిలో పశ్చిమ తీరంలో ఉన్నటువంటి రేవు పట్టణాలు ఏవి అని అడిగినప్పుడు మనం బారుకచ్చ ఇస్తే బారుకచ్చ కానీ, సోపార ఇస్తే సోపార కానీ, కళ్యాణ అనే పదం ఇస్తే కళ్యాణ కానీ. అలా కాకుండా తూర్పు తీరంలో ఉన్నటువంటి, అది పశ్చిమ తీరంలో ఉన్న రేవు పట్టణాలు, తూర్పు తీరంలో ఉన్నటువంటి ఈ క్రింది వాటిలో రేవు పట్టణాలు ఏవన్నప్పుడు ఘంటసాల కానీ, కోరంగి కానీ, కూడూరు కానీ ఇవి ముఖ్యమైన రేవు పట్టణాలు. ఇవి కళింగపట్నం, పులికాట్ల మధ్య ఎక్కువగా ఉన్న రేవు పట్టణాలు అన్నమాట. ఆంధ్రదేశంలో నెల్లూరు, వినకొండ, చేబ్రోలు, ధాన్యకటకం, కొండాపూరు, నాగార్జునకొండ మొదలైన చోట్ల దొరికిన రోమన్ బంగారు నాణ్యాల వల్ల ఆంధ్రదేశం రోమ్కు వాణిజ్యం సాగించింది, లాభాలు గడించింది అనే నిదర్శనాలు ఉన్నాయి. అంటే మనకి రోము సామ్రాజ్యంతో శాతవాహనుల కాలంలో వాణిజ్యం జరిగింది అని రోమ్ బంగారు నాణ్యాలు దొరికినాయి. ఎక్కడెక్కడ దొరికినాయి అంటే క్రింది వాటిలో ఏ ప్రదేశంలో రోముతో వాణిజ్యం జరిపిన దానికి సంబంధించి ఆధారాలు ఏ ప్రాంతంలో దొరికాయంటే నెల్లూరు, వినకొండ, చేబ్రోలు, ధాన్యకటకం, కొండాపూరు, నాగార్జునకొండ ఇలాంటి చోట్ల రోమన్ బంగారు నాణ్యాలు దొరికాయి అన్నమాట. సో అది రోమ్తో వాణిజ్యం శాతవాహనులు జరిపారు అని చెప్పేసి దానికి ఒక సాక్ష్యం. అల్లూరు శాసనం ఏం చెప్తుందంటే యోనక దివ్యను పేర్కొంటుంది. యోనక దివ్య అనే దాన్ని పేర్కొంటుంది. ధాన్యకటకం, నాగార్జునకొండ మొదలైన చోట్ల రోమన్ స్థావరాలు అతటి బౌద్ధ నిర్మాణాల్లో రోమన్ జోక్యం ఉన్నట్లు కూడా ఆధారాలు ఉన్నాయని చెప్తుంది. ఈ నాగార్జునకొండ, ధాన్యకటకం, ధరణికోట, అమరావతి దగ్గర ఉన్నటువంటి ధరణికోట ఈ ప్లేస్ లో రోమన్ స్థావరాలు కూడా ఉన్నట్లు, అటు బౌద్ధ నిర్మాణాల్లో ధాన్యకటకంలో, నాగార్జునకొండలో ఏర్పాటు చేసిన బౌద్ధ నిర్మాణాల్లో రోమన్ జోక్యం ఉన్నట్లు కూడా తార్కాణాలు ఉన్నాయి. సరే, ఏదైతే ఉంది వాణిజ్యానికి వచ్చేసాం. తూర్పు తీరంలో ఈ కొరింగ, ఘంటసాల, కూడూరు అనేవి, అదేవిధంగా అటు పశ్చిమ తీరంలో బారుకచ్చ, సోపార, కళ్యాణ అనే ప్రసిద్ధ రేవు పట్టణాలు. ఇవి రేవు పట్టణాలు వాణిజ్యానికి సంబంధించి విదేశీయులతో. రోమన్ బంగారు నాణ్యాలు కూడా మనకి ఈ ధాన్యకటకం, అదేవిధంగా నెల్లూరు ఇవన్నీ చోట్ల దొరికాయి. రోమన్ స్థావరాలు ఎక్కడ ఉన్నాయంటే ధాన్యకటకం, నాగార్జునకొండలో వీడి యొక్క స్థావరాలు ఉన్నాయి. అది కూడా తెలిసింది. సాంఘిక పరిస్థితులకు వచ్చేసాం. వాళ్ళ యొక్క ప్రజల యొక్క సోషల్ లైఫ్ ఎలా ఉండేది అన్న దానికి వస్తే, ప్రజల యొక్క శాతవాహన యుగంలో ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులు గ్రామాల్లో నివసించారు. గ్రామాల్లోనే ఎక్కువ మంది ప్రజలు నివసించేవారు. అయితే పరిశ్రమలు, వాణిజ్యం పెంపొందినందువల్ల ఎక్కువ నగరాలు వెలిసాయి. ఈ వాణిజ్యం, పరిశ్రమలు ఉండటం వల్ల నగరాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. పల్లెలు, పట్టణాలు శాశ్వతమైన నీటి వనరుల సమీపంలో నిర్మించుకునేవారు. నీరు బాగా లభించే ప్రదేశాల్లో ఈ వనరులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ పల్లెలు, పట్టణాలు నిర్మించుకునేవారు. పంట పొలాలు, గ్రామాలు, తోటలు పరివేషించి ఉండేవి. ఈ పంట పొలాలు ఎక్కువగా ఉండేవి, తోటలు కూడా ఎక్కువగా ఉండేవి గ్రామాల చుట్టూ. నగరాల చుట్టూ ప్రాకారాలు ఉండేవి. ఈ నగరాలు ఏవైతే ఏర్పడ్డాయో ఆ నగరాల చుట్టూ ఎత్తైన గోడలు ఉండేటివి. ఇండ్లలో పలు రకాలు ఉన్నాయి. నాటి శిల్పాల ద్వారా తెలుస్తుంది. ఇండ్లలో చాలా రకాలు ఉన్నట్లు
అక్కడ అప్పుడు ఉన్నటువంటి శిల్పాల ద్వారా తెలుస్తుంది. 2, 3 అంతస్తుల భవనాలు కూడా ఉండేవి. సామాన్య ప్రజలు పూరి ఇళ్లలో నివసించేవారు. గోడల లోతట్టు భాగాల్లో ఇతిహాస పురాణాలను చిత్రించుకునేవాడు. ఏదైతే గోడలు కట్టుకుంటారో ప్రాకారాలు 2, 3 అంతస్తుల భవనాలు కూడా ఉండేవని చెప్తున్నారు. ఆ గోడలు ఏవైతే ఉండేవో ఆ గోడల పైన గోడల లోతట్టు ప్రాంతాల్లో ఇతిహాస పురాణ గాథలు, రామాయణం, మహాభారతాలు లాంటి ఇతిహాస పురాణాలను లిఖించేవారని చెప్తున్నారు. శాతవాహనుల కాలం నాటికి సమాజంలో వర్ణ విభజన స్థిరపడిన సూచనలు లేవు. వర్ణ విభజన అనేది లేదు అని ఒక స్థిరపడిన సూచనలు లేవు. వర్ణ విభజన అనేది ఉండేది అని చెప్పి శూద్రులు, వైశ్యులు ఇట్లా ఉండేది అనేది ఎక్కడా కనపడలేదు. గౌతమిపుత్ర శాతకర్ణుని వర్ణ సాంకర్యాన్ని నిలిపినానని చెప్పుకున్నాడు. నేను వర్ణ సాంకర్యం అనే దాన్ని నిలిపాను అని చెప్పేసి చెప్పుకున్నాడు. అయినను శక, యవన, ప్లహవాది విదేశీయుల రాక వల్ల చైనా బౌద్ధుల ప్రభావం వల్ల వర్ణ ధర్మాలు కట్టుదిట్టంగా లేవనే చెప్పాలి. వర్ణ ధర్మాలు ఎందుకంటే ఈ ఎవరు పట్టినా ఈ విదేశీయుల రాక వలన కానీ, జైనుల బౌద్ధుల ప్రభావం వల్ల కానీ వర్ణ ధర్మాలు కట్టుదిట్టంగా లేవని చెప్పాలి. ఎలాంటి వర్ణాలు అంటే అందరూ ఈ బౌద్ధాలను కానీ వాటిని పాటించేవాళ్ళు. అక్కడ వర్ణం అనేది కనపడేది కాదు అని చెప్తున్నారు. శక, యవ్వన నాయకులలో బౌద్ధులు, హిందువులుగా కూడా ఉన్నారు. అంటే కొంతమంది ఈ విదేశీయులు శక ప్లవలు, శక, యవన, ప్లవహాది విదేశీయులు వీళ్ళేంటంటే నాయకుల్లో బౌద్ధులు, హిందువులు కూడా ఉన్నారు. బౌద్ధ మతం స్వీకరించిన వాళ్ళు ఉన్నారు, హిందూ మతం స్వీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. భారతీయ నామాలు ధరించి ఆచార్య వ్యవహారాలను అనుసరించిన భారతీయులు ఉన్నారు. భారతీయులు అయ్యారు వీళ్ళు. వీళ్ళు విదేశీయులు, శకలు, యవనులు, ప్లహవాది విదేశీయులు ఏం చేశారంటే ఇక్కడ హిందూ మతం ఆచరించి వీళ్ళ యొక్క పేర్లు భారతీయ సాంప్రదాయాలను ఆచరించి వాళ్ళ యొక్క పేర్లు కూడా ధరించారు. నాసిక్ శాసనాల్లో ఇంద్రదత్త, దమ్మదేవ, దమ్మరక్షిత పేర్లతో యవనులు కనిపిస్తారు. ఈ నాసిక్ శాసనంలో వీళ్ళు ఇంద్రదత్త, దమ్మదేవ, దమ్మరక్షిత అనే పేర్లతో యవనులు కనిపిస్తారు. అంటే భారతీయ పేర్లను ధరించిన వాళ్ళు యవనులు, గ్రీకులు అనొచ్చు వాళ్ళని. నహపానుని కూతురు దక్షమిత్ర, అల్లుడు వృషభదత్తుడు, కర్దమాక వంశంలో సుప్రసిద్ధుడు రుద్రదాముడు. దక్షమిత్ర, వృషభదత్తులు బ్రాహ్మణులకు అనేక ధర్మాలు చేసినారు. ఎవరైతే నహపానుని కూతురు ఉందో దక్షమిత్ర, అతని యొక్క అల్లుడు వృషభదత్తుడు, వీరు అదేవిధంగా కర్దమాక వంశంలో సుప్రసిద్ధ రుద్రదాముడు ఎవరు? మన యొక్క శివశాతకర్ణుని యొక్క మామ. కర్దమాక వంశం, శస్త్రుని యొక్క తమ్ముడు రుద్రదాముడు. దక్షమిత్ర, వృషభదత్తులు బ్రాహ్మణులకు అనేక ధర్మాలు. రుద్రదాముడు మరియు దక్షమిత్ర, వృషభదత్తులు బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు చేశారంట. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశారు. భూమి దానం ఇవ్వటం కానీ, ఇంకా దాన ధర్మాలు అంటే అటు పక్షులు కానీ, ఇంకా నాణ్యాలు కానీ ఇలా ఇవ్వటం జరిగింది. వీరితో స్థానిక రాజవంశాలు వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాయి. వీరితో స్థానిక సంబంధాలు ఏర్పరచుకునే వంశాలు, అక్కడ ఉన్న రాజవంశాలు ఈ యొక్క యవనులతో. ఈ విధంగా శాస్త్రోపజీవులైన విదేశీయులను నాటి బ్రాహ్మణ మతంలో సంస్కరణోద్యమం అగ్రవర్ణాలుగా బ్రాహ్మణ క్షత్రియులుగా అంగీకరించి వారి సహాయ సహకారాలు పడిచినట్లు కనిపిస్తుంది. ఈ విధంగా శాస్త్రోపజీవులైనటువంటి విదేశీయులను నాటి బ్రాహ్మణ మతంలోని సంస్కరణోద్యమం అగ్రవర్ణాలుగా చేసింది అనమాట. అక్కడ బ్రాహ్మణులు ఏం చేశారంటే వీళ్ళని ఎవరైతే ఎవరు ఉన్నారో వాళ్ళని అగ్రవర్ణంగా తయారు చేసింది బ్రాహ్మణ వర్గం. ఈ బ్రాహ్మణ క్షత్రియులుగా అంగీకరించి వారి సహాయ సహకారాలు పడిచినట్లు కనిపిస్తుంది. ఈ బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళని క్షత్రియులుగా అంగీకరించి, రాజులుగా అంగీకరించి వాళ్ళ యొక్క సహాయక సహకారాలు అందుకున్నారు. శక శాతకర్ణి, శాత్రపాణ శాతకర్ణి అనే పేర్లు శక శాతవాహన విలీనాన్ని సూచిస్తాయి. అంటే ఈ శకులు ఏం చేశారంటే అక్కడ ఉన్న లోకల్ రాజులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు కాబట్టి, అంటే అక్కడ ఉన్న శాతవాహనులతో కూడా వివాహ సంబంధాలు ఏర్పరచుకొని ఇలాంటి పేర్లు కనపడ్డాయి అన్నమాట. చేసుకోవటం వల్ల, వివాహ సంబంధాలు ఏర్పరచుకోవటం వలన శక శాతకర్ణి అని, ఛత్రపాణ శాతకర్ణి అనే పేర్లు కూడా శక శాతవాహన విలీనం గురించి సూచించడం జరుగుతుంది. నాటి బ్రాహ్మణులు వైదిక విద్యలను అభ్యసించి వైదిక కర్మలు చేయటంలో సామర్థ్యం వహించినారని నానేగాడ్ శాసనం తెలుపుతుంది. ఏమైనా నాటి శాసనాల్లో బ్రాహ్మణుల ప్రసక్తి ఎక్కువగా కనిపించదు, కానీ ఎక్కువగా ఆ శాసనాల్లో కనిపించదు. కానీ వాళ్ళు వైదిక విద్యలను అభ్యసించి వైదిక కర్మల్లో సామర్థ్యం కలిగి ఉన్నారని నానేగాడ్ శాసనం తెలుస్తుంది. గౌతమి పుత్రుడు ద్విజవర కుటుంబ వివర్ధనుడని చెప్పి ఉన్నాడు. అతని మంత్రి కూడా శివగుప్తుడు. బ్రాహ్మణుల సమాజంలో ఆధిక్యాన్ని పొందిన నిదర్శనాలు లేవు.
వణిజులు సంఘాలుగా ఏర్పడి దేశీయ విదేశీయ వాణిజ్యం సాగించేవారు. ఈ వణిజులు అనేవాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ద్విజవర కుటుంబ వివరణను చెప్పి ఉన్నాడు. గౌతమిపుత్రుడు అటు బ్రాహ్మణు నుంచి అదేవిధంగా క్షత్రియుల నుంచి సంబంధించిన వాడు 2 కుటుంబాలు కలిసిన రాజు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అతడు బ్రాహ్మణులకు చేసిన దానాలు ఏమీ కనిపించవు. అతను బ్రాహ్మణులకు ఎలాంటి దానాలు చేసినట్టు కనిపించవు. అతని మంత్రి శివగుప్తుడు బ్రాహ్మణ సమాజంలో ఆధిక్యాన్ని పొందిన నిదర్శనాలు లేవు అని చెప్పాడు. శివగుప్తుడు ఈయన బ్రాహ్మణులు సమాజంలో ఆధిక్యాన్ని పొందిన నిదర్శనాలు అని చెప్తున్నాడు. వణిజీలు సంఘాలుగా ఏర్పడి దేశీ విదేశీ వాణిజ్యం సాగించేవారు. వీళ్ళు బ్రాహ్మణులు కూడా ఇంకొక రకం వర్గంగా విడిపోయి వణిజులు అనే వర్గంగా సంఘంగా ఏర్పడి దేశీ విదేశీ వాణిజ్యాలు కూడా సాగించేవాళ్ళు ఈ బ్రాహ్మణులు. అంటే ఒక బ్రాహ్మణులు ఒక రకంలో లేరు, 2 రకాలుగా మారిపోయారు. ఈ వీళ్ళు ఏంటంటే ఇంకొక రకం బ్రాహ్మణులు వణిజులు అనే బ్రాహ్మణులు విదేశీ వాణిజ్యం నేర్పేవారు. వాణిజ్య సంఘానికి నాయకుడు శ్రేష్ఠి. ఈ పదమే తర్వాత శెట్టిగా మారింది. వీళ్ళే శెట్లుగా మారారు. వణిజులు బౌద్ధ మతాభిమానులై అనేక గృహ నేహారాలు చైత్యాలు నిర్మించారు. ఈ బ్రాహ్మణులే వణిజులుగా తయారైపోయి శెట్టులుగా మారిపోయి బౌద్ధ మతాభిమానులై ఈ గృహాలయాలు చైత్యాలు విహారాలు నిర్మించారు. నగర పాలనలో నిగమ సభల ద్వారా వైశ్యులు ప్రముఖ పాత్ర వహించేవాళ్ళు. శెట్లే వైశ్యులు, వీళ్ళే ప్రముఖ పాత్ర వహించేవాళ్ళు నిగమ సభలలో. వైశ్యవర్ణం వారు ధనిక వర్గీయులైనందున ప్రభుత్వంలో మంత్రి, సేనాపతి, రాష్ట్ర పాలనాది ఉన్నత పదవులు ఆక్రమించేవారు. వైశ్య వృత్తి వాణిజ్యం నవలంబించిన క్షత్రియులు లేకపోలేదు. ఈ వాణిజ్య వృత్తిని అవలంబించిన రాజులు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. శూద్రవర్ణంలో హలిక దుక్కు తినేవాళ్ళు, గోలిక, గోపాల, వధిక, గోలిక అంటే గోపాల, కమ్మర, కులార, కోలిక మొదలైన వృత్తులే తర్వాతి కాలంలో కులాలుగా రూపొందాయి. ఏదైతే శూద్రవర్ణం ఏదైతే శూద్రులు ఉన్నారో వైశ్య రాజులు, క్షత్రియ, వైశ్య, శూద్రులో ఎవరైతే వాళ్ళ యొక్క వృత్తి చేపట్టారో వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి కమ్మర, కుమ్మర, వడ్రంగి, కులార, కొలిక అనే అలా మొదలైన వృత్తులుగా తర్వాత కులాలుగా మారాయి. వర్ణ వ్యవస్థ అనేది మారిపోయింది, వర్ణ వ్యవస్థగా మారిపోయింది. కుటుంబాలు సమిష్టిగా ఉండేవి. ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. కుటుంబ సభ్యులందరూ కలిసి తీర్థాటనం చేసేవారు, దానాలు చేసేవారు. శాసనాల్లో కుటుంబ సభ్యుల క్రమాన్ని బట్టి ఆలోచిస్తే స్త్రీ కంటే పురుషులకు ప్రాధాన్యం ఎక్కువగా ఉండదు. పురుషులకు ఎక్కువగా ప్రాధాన్యం ఉండేది స్త్రీల కంటే కూడా. అంటే కుటుంబం పితృస్వామ్యంపై ఆధారపడి ఉంది. పితృస్వామ్య కుటుంబం భారతదేశంలో ఉన్నది అని ఇక్కడ తెలుస్తుంది. అయితే స్త్రీలకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. అంటే ఎక్కడైతే స్త్రీలకు పెద్దగా ఇవ్వటం కంటే ప్రాధాన్యం ఇవ్వలేదు, కానీ వాళ్ళకి ఒక గౌరవప్రదమైన స్థానం ఉండేదని చెప్తుంది జరిగింది. ఉదాహరణకు నాగరిక బాలా స్త్రీలు రాజ్య వ్యవహారాల్లో సైతం పాల్గొన్నారు. అక్కడక్కడ భర్తల ఉద్యోగనామాలు భోజికి, సేనాపతిని వంటి వాటిని ధరించేవాళ్ళు ఈ భార్యలు కూడా. నాటి స్త్రీలు స్వయంగా చేసిన దాన ధర్మాలను బట్టి వారికి కొంత ఆర్థిక స్వతంత్రం అంటే సొంత ఆస్తి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. స్త్రీలు విద్యావంతులై చర్చలలో, సభల్లో పాల్గొనేవాళ్ళు. అప్పుడు బాగా విద్యావంతులై ఉండేవాళ్ళు. అక్కడ జరిగే చర్చల్లో కానీ సభల్లో కానీ పాల్గొనేవారు అని చెప్తుంది. ముఖ్యంగా గాథా సప్తసతిలోని పెక్కు కథలు కవయిత్రులు రచించారు. గాథా సప్తసతి అనే గ్రంథంలోని కొన్ని కథలను కవయిత్రులు రచించారు. హల చక్రవర్తి కాలంలో ఈ గాథా సప్తసతిలో ఉన్న కథలకు కవయిత్రులు రచించారు. సామాన్యులు భర్తలతో పాటు పొలాలలో, తోటల్లో, గానుగల చెంత పని పాటల్లో పాల్గొనేవారు. ప్రభువుల్లో బహుభార్యత్వం ఉండేది. ఎక్కువగా బహుభార్య వివాహం చేసుకునేవాళ్ళు ప్రభువులు. మాతృ సంజ్ఞల ఆదరణకు అదొక కారణం అయి ఉండవచ్చు. అలా దాని వలన మాతృ సంజ్ఞలు అంటే రాజు పేరు ముందు తల్లి పేరు ఉండేది. వివాహ బంధాన్ని పవిత్రంగా భావించేవారు. వితంతువులు బ్రహ్మచర్యం అవలంబించి నిష్ఠతో కాలం గడిపేవారు. ఇది సాంఘిక జీవితం. అమరావతి శిల్పంలో గాథా సప్తసతిలోని నాటి సాంఘిక జీవితం ప్రతిఫలిస్తుంది. స్త్రీ పురుషుల ఉభయులు చాలా తక్కువగా దుస్తులు ధరించేవాళ్ళు. స్త్రీ పురుషులు ఉభయులు చాలా తక్కువ సంఖ్యలో బట్టలు ధరించేవాళ్ళు. స్త్రీలకు ఎర్రని వస్త్రాల మీద, పుష్పాల మీద ఎక్కువ ఇష్టం ఉండేది. స్త్రీల ఎర్రని వస్త్రాలు కానీ, పుష్పాల మీద కానీ. రవిక ధరించే వారు కాదు. స్త్రీ పురుషులు ఉభయులు పలు ఆభరణాలు ధరించేవాళ్ళు. తలపాగాలు ఉపయోగించేవారు. అలంకరణ పట్ల ఆసక్తి ఎక్కువ. స్త్రీలు జడలు అల్లుకునేవారు. కబారీ బంధాలు ఉండేవి. స్నాన సందర్భాలలో పసుపు వాడకం ఎక్కువగా ఉండేది. కాళ్లకు పారాన్ని ఉపయోగించేవారు.
ముఖ్యంగా ఈ నాటికత్తెలు ఎవరైతే ఉండారో వాళ్ళు అరదలం అనే మైపోతను వాడేవాళ్ళు. ఈ అరదలం అనే మైపోతకు సంబంధించి బిట్టు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో ఇవ్వడం జరిగింది. 2017 కానీ ఇతర క్వెషన్ పేపర్స్‌లో ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అందుకే దాన్ని రౌండ్ బాక్స్‌లో పెట్టడం రెడ్ బాక్స్‌లో పెట్టడం జరిగింది. నాట్యకత్తెలు అరదలం అనే మైపోతను వాడేవారు. ఎవరి కాలంలో? శాతవాహనుల కాలంలో. నృత్య సంగీతాలు ముఖ్యమైన కాలక్షేపాలు ఉండేవి. వీణ, వేణువు, మృదంగం, శంఖం మొదలైన వాద్యాలు అనేక నృత్య భంగిమలు శిల్పాల్లో కనిపిస్తాయి. ధనికులు ఇళ్లలో చిలకల వంటి పక్షులను పంజరాల్లో పెంచేవారు. వాత్సాయన కామసూత్రాల్లో హలక, ఉద్య ఉద్యాన ఉద్యాన గమన, గంట నిబంధన, మదనోత్సవాలు లాంటి పండుగల ప్రసక్తి ఉంది. ఈ మదనోత్సవాలు లాంటి పండుగల ప్రసక్తి ఏ గ్రంథంలో ఉందంటే వాత్సాయన కామసూత్ర గ్రంథంలో శాతవాహనుల కాలంలో. గ్రామ జీవితం నిరాడంబరంగా, నగర జీవితం సుసంపన్నంగా ఉండేది. మొత్తం మీద ప్రజలు ఉల్లాసకరమైన జీవితం గడిపినట్లు గాథా సప్తశతి తెలుపుతుందనమాట. సరే అదన్నీ తెలిపాము. తర్వాత ఈ అమాత్యులు ఏందనేది కూడా మనం చూసాము. ఇది ఆహ్, శాతవాహనుల కాలానికి సంబంధించిన సాంఘిక పరిస్థితులు. సో, ఈ వీడియో ఇంతటితో ఈ క్లాస్ సాంఘిక జీవనం, ఆర్థిక ఆర్థిక, రాజకీయ, సాంఘిక జీవనం శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ఈ అంశాలు మనం ఇప్పుడు చూసాం. తర్వాత మతం, అదేవిధంగా శిల్పకళ ఏ విధంగా ఉండేది శాతవాహనుల కాలంలో, ఆ వీడియోతో మనం ఈ యొక్క శాతవాహనుల చాప్టర్ అనేది క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఆ వీడియో కూడా తొందరలో మీ ముందుకొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినైతే తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేయకుండా ఉండొద్దు. వీడియో మీకు క్లాస్ నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్‌కి ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా షేర్ చేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఏపీపీసీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్‌కి చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థాంక్ యూ.